ఓం గం గణపతియే నమః. నేను మీ గుణబ్రహ్మ సరస్వతి. ఈ వారము అంటే 2021 సంవత్సరం ఫిబ్రవరి మాసం 6వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా లగ్నాన్ని బేస్ చేసుకొని గ్రహాలు ఏ నక్షత్ర చారలో సంచారం చేస్తున్నాయో ఆ రీతిన ఎలాంటి ఫలాలు ఈ వారమంతా కూడాను ఆయా రాసుల వారికి రాబోతున్న అంశాలని తెలియజేయబోతున్నానండి. అయితే గ్రహస్థితుల గురించి మనం చూసినట్లయితే ఈ వారంలో దాదాపు 5 గ్రహాలు కూడాను మకర రాశిలో సంచరిస్తున్నాయండి. బుధుడు వక్రించి సంచరిస్తున్నారు. రవి బుధులు ఇద్దరు కూడాను ధనిష్ఠ నక్షత్రంలో శని సంబంధమైన శాప నక్షత్రంలో సంచరిస్తున్నారండి. బృహస్పతి శుక్రుడు శని కూడాను మకరంలోనే సంచరిస్తున్నారు. కాకపోతే శుక్ర శాప నక్షత్రమైనటువంటి శ్రవణంలో వీరి యొక్క సంచారం కొనసాగుతూ ఉంది. కుజుడు చంద్ర శాప నక్షత్రమైనటువంటి భరణిలో మేషంలో సంచరిస్తున్నారు. రాహు బుధశాప నక్షత్రమైనటువంటి రోహిణిలో వృషభంలోను, కేతువు చంద్రశాప నక్షత్రమైనటువంటి జ్యేష్ఠలో వృశ్చికంలో సంచరిస్తున్నారండి. చంద్రుడు చంద్రశాప నక్షత్రమైన జ్యేష్ఠలో ప్రారంభమయ్యి వారం మొదటి కాలంలో శతభిష నక్షత్రం అంటే రాహు శాప నక్షత్రం వరకు కూడాను సంచారం కొనసాగుతూనే ఉంటుంది. అయితే ఈ వారంలో 12వ తారీఖున కుంభరాశిలోకి అంటే శనిశాప నక్షత్రమైనటువంటి ధనిష్టలోకి గోచారం చేయడం జరుగుతుంది రవి అండి. ఇది ఈ వారంలో గ్రహస్థితులు వాటి ఫలితాల గురించి చూసినట్లయితే అయితే ముఖ్యంగా వీరికి చంద్రాష్టమం ఏ రాసుల వారికి ఏ లగ్నాల వారికి వస్తుందంటే మేష లగ్నానికి, వృషభ లగ్నానికి, అలాగే మిథున లగ్నానికి, అలాగే కర్కాటక లగ్నానికి కూడా పాక్షికంగా ఈ యొక్క చంద్రాష్టమం రాబోతుంది. అయితే ఏ రోజులు మనకు అనుకూలంగా ఉన్న అంశాలను కూడాను అందులోని తెలియజేస్తానండి. మేష లగ్నానికి చెందినటువంటి వారికి మేష లగ్నాధిపతి అయినటువంటి కుజుడు మేషంలోనే ఇక్కడ చంద్ర శాప నక్షత్రమైనటువంటి భరణిలో సంచరిస్తున్నారు. అయితే మేష లగ్నానికి గురుశాపము అరే కన్యాశాపం ఉంటుందండి. చంద్రుని నక్షత్ర చారలో సంచరించడం వల్ల ఈ సమయంలో చూసినట్లయితే తల్లికి సంబంధమైనటువంటి కుటుంబంలో ముఖ్యంగా ఇక గురుదోషం కావచ్చు లేదా కన్యాశాపం వలన ఏ ఫలితాలు కూడాను సరైన సమయంలో అందకపోవడం అనేది జరుగుతుంది. 8వ భావాన్ని కూడా కుజుడు అధిపతి అవ్వడం వల్ల వారి యొక్క వేగము అప్ అండ్ డౌన్గా ఉంటుందండి. అంటే వారు చేసే వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ వారి యొక్క యాక్టివిటీస్లో అని చెప్పొచ్చు. అలాగే రాహువు ఇక్కడ బుధ శాప నక్షత్రమైనటువంటి రోహిణిలో సంచరించడం జరుగుతోంది 2వ స్థానంలో. 2 అనేది ఏమిటంటే ధనస్థానం. ఎప్పుడైనా కానీ డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా రాహువు బుధని యొక్క చారలో సంచరించినా లేదా బుధుడు రాహు యొక్క శాప నక్షత్ర చారలో సంచరించినా కానీ పెద్దగా ఈ యొక్క ధనం ఎంత వచ్చినా కానీ చాలదండి వీరికి. ఈ సమయంలో వీరికి ఎక్కువ భోగాల్ని అనుభవించాలన్నటువంటి ఆలోచన ఈ వారం ఉంటుంది. అలాగే 3వ స్థానానికి 4వ స్థానానికి 3వ స్థానానికి 6వ స్థానానికి అధిపతి అయిన బుధుడు 10వ స్థానం అనబడే జీవన స్థానంలో సంచరిస్తున్నారు. అది కూడాను శని నక్షత్ర శాపచార పొందినటువంటి ధనిష్టలో సంచరిస్తున్నారు. కాబట్టి అక్కడ ఏమవుతుందంటే వీరు వృత్తి వ్యాపారాల్లో ఎక్కడైతే పనిచేస్తుంటారో వృత్తి వ్యాపారాల్లో ఉన్నటువంటి వారికి దేనైనా కానీ అంత తొందరగా నిర్ణయించుకోలేని పరిస్థితి ఉంటుంది. అంటే గోడ మీద పిల్లిలాగా వ్యవహరించడం అనేది ఉంటుంది. అంత త్వరగా వీరు ఏ పని కూడాను ముందుకెళ్ళడానికి అవకాశాలు తక్కువ ఉన్నాయి. అంతేకాకుండా 5వ స్థానానికి అధిపతి అయిన రవి ఇప్పుడు ధనిష్టలోనే 10వ స్థానంలో సంచరించడము, అది కూడా శనిశాప నక్షత్రం అవ్వడము, బుధుని తాకడం జరుగుతూ ఉందండి. ఇక్కడ భృగునంద నాడి, ఛాయాగ్రహ నాడి, అలాగే ఇలాగా నాడీ శాస్త్రాన్ని ఆధారంగా చేసుకుని చూసినట్లయితే 10 డిగ్రీల కంటే తక్కువ ఉంటేనే అవి రెండు యుతు పొందినట్టు అర్థం అండి. ఇక్కడ బుధుని రవి తాకుతున్నారు 10 డిగ్రీల కంటే తక్కువ. కాబట్టి బుధుని పైన ఉన్నటువంటి శని యొక్క శాపము రవి మీద పనిచేయడం జరుగుతుందండి. అంటే రవి ఇప్పుడు 5వ స్థానానికి అధిపతి అయినారు కనుక
ఐదవది సంతాన స్థానం కాబట్టి సంతానానికి శని దోషం ఆపాదించబడుతుంది. కాబట్టి వాళ్ళు అన్నింటిలో కూడా డిలే డిస్టర్బెన్స్గా ఉండడానికి ఈ వారము కనబడుతుంది. వారు చేసే పనుల్లో అన్నింటిలో కూడా అని చెప్పవచ్చండి. అదేవిధంగా రవి 5వ స్థానానికి అధిపతి ధనిష్ఠలో సంచరిస్తూ ఉండడము, ఇక్కడ 9వ స్థానానికి 12వ స్థానానికి అధిపతిని గురువు రవిని తాకడం వల్ల రవి మీద పనిచేస్తుంటే గురువు యొక్క శాపము గురువు మీదే పనిచేస్తుంది. ఇక్కడ గురువు ఎవరంటే మీ తండ్రి అవడము లేదా మీ ఇంట్లో సీనియర్ సిటిజన్స్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి వారికి అనారోగ్యం కలగడానికి అవకాశం ఉంటుంది. వారు మిమ్మల్ని ఎక్కువగా లెక్చరింగ్ ఇవ్వడానికి కూడా అవకాశాలు కనబడుతున్నాయండి. అయితే ఇక్కడ గురువు కూడాను శ్రవణ నక్షత్రంలో 10వ స్థానంలో ఉండడము, ఆ గురువుని శుక్రుడు తాకడం జరుగుతుంది. శుక్రుడు 2వ స్థానానికి 7వ స్థానానికి అధిపతి అవ్వడం వల్ల గురువు మీద నుండి రాహు యొక్క శాపము శుక్రుడిని తాకుతుందండి. అప్పుడు శుక్రుడు ఇక్కడ ఎవరంటే మీ ఇంట్లో ఉన్నటువంటి భాగస్వామి కావచ్చు, మీ ఇంట్లో ఉన్నటువంటి స్త్రీ సంతానం మీదకి ఈ యొక్క రాహు యొక్క దోషం ఆపాదించబడడం వల్ల వీరికి అనాలోచితమైనటువంటి ఆలోచనలు రావడము, దేనిలో తృప్తి పొందలేకుండా పోవడము, లవ్ అండ్ ఎఫెక్షన్లో కావచ్చు, లేకపోతే ఒక విధమైనటువంటి నగిషి అయినటువంటి వస్తువులు కొనడంలో కానీ వీరికి తృప్తి లేకుండా ఈ వారం పోతుందని కూడా చెప్పవచ్చండి. అది కూడా 10వ స్థానంలో ఉండడం వల్ల వారు ఎక్కడైతే ఉద్యోగం చేస్తున్నారో అక్కడ కూడా వారికి తృప్తి లేని జీవితం అనేది ఉంటుంది. అలాగే శుక్రుడు శ్రవణ నక్షత్రంలో 10వ స్థానంలో ఉంటూ 2, 7 స్థానాలకు అధిపతి అయ్యి అలాగే 10, 11 స్థానాధిపతి అయినటువంటి శని తాకడం జరుగుతుంది. అంటే శని శుక్రుని తాకుతున్నాడు. శుక్రుని మీద ఉన్నటువంటి దోషం చంద్ర దోషము, చంద్రుని యొక్క దోషం అంతా కూడా శని మీద తాకుతుంది. ఇక్కడ శని ఎవరంటే ముఖ్యంగా మీ యొక్క ఇంట్లో ఉన్నటువంటి అన్న కావచ్చు లేదా చిన్నాన్న కావచ్చు, అలాగే మీరు ఎక్కడైతే వృత్తి చేస్తున్నారో అక్కడ ఉన్నటువంటి యజమాని కావచ్చు, పై బాసుని గురించి తెలియజేస్తుంది. కాబట్టి వీరి మీద నిలకడలేనటువంటి ఆలోచనలు కలిగించే విధంగా చంద్రుడు ఉండడం కూడా జరుగుతుంది. ఇది ముఖ్యంగా కేతు కూడాను ఇక్కడ బుధుని యొక్క శాప నక్షత్రమైన జ్యేష్ఠలో సంచరించడము, అలాగే ఇక్కడ 6, 7 తేదీల్లో చంద్రాష్టమం సంభవించి చంద్రునితో కలవడం వల్ల ఏ విషయంలోనే కానీ ముఖ్యంగా భార్య లేదా భర్త సంబంధమైన విషయాల్లో గొడవలు రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా 6, 7 తేదీలో చంద్రాష్టమం నడుస్తుంది. ఈ సమయంలో జాగ్రత్తగా ఉండండి. 10వ తేదీ, 11వ తేదీ, 12వ తేదీ మాత్రం చంద్రుని యొక్క సంచారం అనుకూలంగా ఉంది. ఈ 10, 11వ తేదీల్లో ముఖ్యంగా 6 గ్రహాలు కూడాను అంటే చంద్రునితో కలిసి 6 గ్రహాలు 10వ స్థానంలో ఉండడము, ఆ 10వ స్థానం నుంచి 4వ స్థానాన్ని చూడడం వల్ల సుఖశాంతులు చాలా వృద్ధిలోకి రావడము, అనుభవమైనటువంటి ఆహ్లాదాన్ని పొందడం కూడా జరుగుతుందని చెప్పవచ్చండి. వృషభ లగ్నానికి చెందినటువంటి వారికి ఈ వారంలో ఏ విధంగా ఉండబోతుందంటే జన్మ లగ్నంలోనే రాహువు బుధుని యొక్క శాప నక్షత్రమైనటువంటి రోహిణిలో సంచరించడం జరుగుతూ ఉందండి. అలాంటి సందర్భంలో ఏమవుతుందంటే వ్యక్తిగతంగా వీరికి దేనిలోనూ తృప్తి లేకుండా పోవడం అనేది జరుగుతుంది. అంటే వారు ఆరాటం చూసినట్లయితే వీరికి జీర్ణం చేసుకోలేని విధంగా ఉంటారండి దేన్ని కానీ. ఒకవేళ విద్యార్థులుగా ఉన్నట్టు చదువుతున్నటువంటి వారు కావచ్చు, ఉద్యోగం చేస్తున్నటువంటి వారు కావచ్చు, వృత్తిలో ఉన్నటువంటి వారు కానీ ఎవరైనా కానీ రాత్రుల్లో ఎక్కువగా నిద్రపోలేని పరిస్థితిని వారం గడిపే అవకాశము కనబడతా ఉంది. అలాగే కుజుడు 12వ స్థానంలో ముఖ్యంగా చంద్రుని నక్షత్ర చారులో సంచరించడం వల్ల ఈ 12వ భావం ఏం చెప్తుందంటే వైద్య ఖర్చుల్ని తెలియజేస్తుంది, ఇతర దేశాల్లో నివాసాన్ని తెలియజేస్తుంది, సీనియర్ సిటిజన్ తెలియజేస్తుంది. కాబట్టి ముఖ్యంగా ఆ విషయాల్లో వీరు కొద్ది జాగ్రత్తగా ఉండాలి. అంటే దేంట్లో కూడా నిలకడ లేకుండా ఉండడం కూడా జరిగే అవకాశము ఉంటుందండి. ఇక్కడ మనం మెయిన్గా ఫోకస్ చేయవలసింది ఏమిటంటే ఈ వృషభ లగ్నం అనేది ముఖ్యంగా గురువు యొక్క శాపాన్ని కలిగి ఉంటుంది, అలాగే చంద్రశాపాన్ని కూడా కలిగి ఉంటుందండి. అందువల్ల ఏమవుతుందంటే కుటుంబంలో సంతానం వలన ఎక్కువగా వీరికి విచారం కానీ శోకం కానీ ఉండే అవకాశము డిఫాల్ట్గానే ఉంటుందండి. ఇక్కడ మనం బాగా గమనించినట్లయితే 2వ స్థానానికి 5వ స్థానానికి అధిపతి బుధుడు ఇప్పుడు 9వ స్థానంలో సంచరిస్తున్నారు. ఈ 9వ స్థానంలో దాదాపు 5 గ్రహాలు సంచారం చేస్తున్నాయి వార ప్రారంభంలోనే. అది 10, 11వ తేదీలకైతే 6 గ్రహాలు అందులో సంచరించడం జరుగుతుందండి. అయితే డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారం ఏం చెప్తుందంటే నాడీ శాస్త్రాన్ని ఆధారంగా చేసుకుని భృగునాడి, భృగునందనాడి, అలాగే ఛాయాగ్రహ నాడి, చంద్రనాడి, చంద్రకళా నాడి అని ప్రమాణంగా చేసుకుని వివరించడం జరుగుతుంది. ఒకే గ్రహము ఏ భావంలో ఉన్నా దాని గురించి పెద్దగా చర్చించకపోవచ్చు. కాకపోతే ఆ గ్రహము ఏ నక్షత్ర పాదచారులో ఉంది, ఏ శాప నక్షత్రాన్ని కలిగి ఉంది అనేది చూసి
ప్రిడిక్షన్ ఇవ్వాలండి డిఎన్ఏలో. అయితే ఇక్కడ 5-6 గ్రహాలు ఒకే భావంలో ఉన్నప్పుడు ఒక గ్రహానికి మరొక గ్రహానికి మధ్య ఉన్నటువంటి డిగ్రీ వైజ్ని తీసుకొని మనం ప్రిడిక్షన్ ఇవ్వాలి. అయితే ఇక్కడ బుధుడికి రవికి చూసినట్లయితే చాలా తక్కువ డిగ్రీలో వీళ్ళు సంచారం చేస్తున్నారు. బుధుడైనా కానీ రవైనా కానీ శనిశాప నక్షత్రము ధనిష్టాలోనే సంచారం చేయడం వల్ల బుధుడు ఇక్కడ 2వ స్థానానికి 5వ స్థానానికి అధిపతి అయ్యి ఉండడము, ఆ బుధుడి మీద శనిశాపం ఉండడము, అందువలన ఆ శనిశాపం రవి మీదకి ఇన్ఫ్లుయెన్స్ చేయడం జరుగుతుంది. అంటే రవి బుధుని తాకుతున్నాడండి. అయితే రవి ఎవరంటే కనిష్ట సోదరుల్ని, ఇక్కడ ముఖ్యంగా విద్యార్థులను తెలియజేస్తూ ఉంది. అంటే మీ కుటుంబంలో ఉన్నటువంటి తల్లి, వాహనము, ఆస్తిపాస్తులు ఇటు గురించి తెలుస్తుంది. కాబట్టి ఆ విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఈ యొక్క తండ్రికి సంబంధించినటువంటి వారు వాహనం నడుపుతున్నా కానీ జాగ్రత్తగా ఉండాలి. ఇది మీరు గమనించవలసింది. అదేవిధంగా రవిని ఇక్కడ గురువు కూడా తాకుతున్నారు భాగ్యస్థానంలో, చాలా తక్కువ డిగ్రీల్లో, అంటే 10 డిగ్రీ లోపలే ఉన్నారనమాట. అప్పుడు రవి మీద ఉన్నటువంటి గురు శాపము అలాగే గురువు మీద రిఫ్లెక్ట్ అవుతుందండి. అలాంటప్పుడు ఏమిటంటే గురువు ఇక్కడ ఎవరంటే మీ యొక్క భాగస్వామి, అలాగే మీ ఆయుష్ స్థానాన్ని గురించి చెప్తుంది, మీ లాభస్థానాన్ని గురించి తెలియజేస్తుంది. కాబట్టి మీకు ఫైనాన్షియల్గా మంచి డెవలప్మెంట్ ఉంటుంది ఈ వారం అని కూడా చెప్పవచ్చండి. అలాగే గురువు ఇప్పుడు మళ్ళీ కూడాను శుక్రుని తాకడం జరుగుతుంది. అంటే శుక్రుడు వచ్చి గురువుని తాకుతారు తక్కువ డిగ్రీలో. అప్పుడు గురువు మీద ఉన్న రాహు యొక్క ఇన్ఫ్లుయెన్స్ శాపము శుక్రుని మీద పనిచేస్తుంది. శుక్రుడు ఇక్కడ ఎవరంటే ముఖ్యంగా మీ జన్మరాశికి అధిపతి అవ్వడము, అంటే మీకే ఇలాంటి ఇబ్బందులు కానీ లేదా పాజిటివ్ కానీ నెగిటివ్ రెండు కలుగుతుంది. ఏ గ్రహం కానీ పాజిటివ్ని ఇవ్వదండి, అలాగే నెగిటివ్ని ఇవ్వదు, రెండింటిని కల్పిస్తుంది. అదే నిజమైనటువంటి ప్రెడిక్షన్. 6 అనేది ఏమిటంటే అనారోగ్యం కావచ్చు, అప్పు కావచ్చు, కాంపిటీషన్ కావచ్చు, జాబ్, ఇలాంటి వాటిలో కొద్దిగా అనీజినెస్, అంటే ఎంత పని చేసినా కానీ మీకు గుర్తింపు లేకపోవడము, సంపాదించినా కానీ చాలకుండా పోవడం జరుగుతుందండి. అలాగే శుక్రుని ఇక్కడ శని తాకడం జరుగుతుంది. శుక్రుని మీద ఉన్నటువంటి శాపం వచ్చి చంద్రశాపము, చంద్రుని యొక్క ప్రభావం అంతా కూడాను శని మీద పనిచేస్తుందండి. అందువల్ల ఇక్కడ 9 అనేది ఏమిటి, ఏదైనా దూర ప్రయాణాలు వెళ్ళడం కానీ, ఉన్నత విద్యను అభ్యసించడం కానీ ఇలాంటివి చేస్తుంది. అందువల్ల ఆ సమయంలో మీకు ఫంక్షువాలిటీ ఉండదండి, ఏదో లేట్గా పోవడము, అంటే శని అంటేనే ఆలస్యము, అసహ్యము, అమానుషము, అలాగే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఎక్కువగా ఉండడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క శని మీదకి చంద్రుని యొక్క శాపం పడడం వల్ల దేనిలో కొన్ని ఫంక్షువాలిటీ లేకుండా పోవడం అనేది జరుగుతుంది. కేతువుకి ఇక్కడ 7వ స్థానంలో సంచరించడం జరుగుతూ ఉంది. అయితే అది కూడాను ముఖ్యంగా చంద్రశాపంలోనే సంచరించడము. అలాగా చూసినట్లయితే 6-7వ తేదీల్లో చంద్రుడు కేతుని కలవడం వల్ల మీ కుటుంబంలో భార్యాభర్తలు ఉన్నా కానీ లేదా వ్యాపారం చేస్తున్నటువంటి వారు కానీ ఫ్లక్చువేషన్ ఉంటుందండి, మనసు స్థిరంగా లేకపోవడం అనేది జరుగుతుంది. కానీ సౌఖ్యవంతమైన జీవితం అయితే ఉంటుంది, సంసార జీవితము. అందుకని 6, 7, 12వ తేదీల్లో అనుకూలంగా ఉంది చంద్రుడి సంచారము. అయితే 8, 9 తేదీల్లో చంద్రాష్టమం వస్తుంది. కాబట్టి కొద్దిగా జాగ్రత్తలు తీసుకుని ముందుకు వెళ్ళవలసి ఉంటుందండి. మిథున లగ్నానికి చెందినటువంటి వారికి ఈ వారంలో ఏ విధంగా ఉందంటే, మిథున లగ్నానికి కానీ అది కన్యా లగ్నానికి కానీ అధిపతి బుధుడు అవ్వడం జరుగుతుందండి. బుధుడు ఏ భావంలో ఉన్నా కానీ ఆ భావాన్ని ఒక అల్పాయుష్ని కానీ తెలియజేస్తుంది, అధరణ వేదంతో కనెక్ట్ చేస్తుంది డిఎన్ఏ అండి. అలాగే ఏ విషయమైనా కానీ నిర్ణయించే సమయంలో అందరూ ఇష్టపడితేనే వాళ్ళు దాన్ని తీసుకుంటారు. అంటే వీళ్ళు స్వార్థపరులు కారు, అలాగే స్వార్థం లేకుండా ఉండేవారు కూడా కారండి. అంటే గోడ మీద పిల్లిలాగా ఇంతకుముందు నేను చెప్పినట్లుగా వీరు ఏ విషయాన్ని కానీ అందరూ ఇష్టపడితేనే మేము ఇష్టపడతాము అనే విధంగా ఉంటారు. ఆ విధంగా చూసినట్లయితే 4 అనేది తల్లి స్థానం తెలియజేస్తుంది. ఇక్కడ 8వ స్థానంలో ఉండడం జరుగుతుందండి. ఎవరు? బుధుడు శనిశాప నక్షత్రంలో సంచరించడము. అందువల్ల బుధుని మీద ఉన్నటువంటి శనిశాపము ఆ బుధుని తాకుతున్నటువంటి రవి మీద పనిచేస్తుంది. రవి ఎవరంటే ఇక్కడ కనిష్ట సోదరులని గురించి చెప్తుంది, సంబంధికుల్ని, జీవ సంబంధికుల్ని, అలాగే పిల్లనిచ్చిన మామని గురించి తెలియజేస్తుంది, థిక్ ఫ్రెండ్ గురించి తెలియజేస్తుంది. కాబట్టి థిక్ ఫ్రెండ్కి కానీ మీ ఇంట్లో ఉన్నటువంటి కనిష్ట సోదరిమణులకు కానీ ఏదో ఒక విధంగా శని వారి యొక్క ఆయుష్ మీద చేయి పెట్టడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఆయుష్ స్థానంలో ఉన్నారు కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలండి. అలాగే 8వ స్థానంలోని రవి శనిశాప నక్షత్రమైనటువంటి ధనిష్టలోనే సంచరిస్తూ ఉండడము, ఆ రవిని గురువు తాకడం జరుగుతుందండి. రవి మీద ఉన్నటువంటి గురువు యొక్క శాపము ఇప్పుడు 7వ స్థానానికి 10వ స్థానానికి అధిపతి అయిన గురువు మీద పడడం వల్ల 7 అనేది భాగస్వామి, 10 అనేది ఏమిటంటే భాగస్వామి తల్లి. ఈ ఇద్దరి మీద కూడాను కొన్ని ఇబ్బందులు కలగడము, ఆత్మహత్య ప్రయత్నం చేసుకోవాలనుకోవడం కానీ, లేకపోతే ఏదైనా చిన్న యాక్సిడెంట్ అవ్వడము, కరెంట్ షాక్ కొట్టడము, ఇలాంటివి తగిలే అవకాశాలు ఉన్నాయి.
అయితే వీరు వ్యాపారంలో కానీ వృత్తిలో కానీ చాలా అద్భుతంగా తెలివితేటలని రాణించడము, అలాగే ఆదాయాలు పొందడం కూడా జరుగుతుందండి. అదేవిధంగా గురువు శ్రవణ నక్షత్రం ఉన్నప్పుడు ఆ గురువుని శుక్రుడు తాకుతూ ఉండడం జరుగుతూ ఉందండి, అదే 8వ స్థానంలో. అయితే ఇక్కడ తాకడం వలన ఈ ప్రభావాలు వస్తాయని డిఎన్ఏ ఆస్ట్రాలజీ చెప్పడం జరుగుతుంది. జనరల్గా సాంప్రదాయ జ్యోతిష్యంలో ఆ గురువు రవి కలిశారు, ఇది పరమాత్మ జీవాత్మ సంయోగం అని చెప్పేస్తారు. కానీ ఎవరిని తాకుతున్నారన్న విషయాల్ని మనము డిఎన్ఏ ఆస్ట్రాలజీలో స్పష్టంగా తెలుసుకోవచ్చండి. అలా గురువు మీద ఉన్నటువంటి రాహు శాపము ఇక్కడ శుక్రుని మీద పనిచేయడం జరుగుతుంది. శుక్రుడు సంతానానికి అలాగే మీ యొక్క వ్యయస్థానానికి అధిపతి అవ్వడం జరిగింది. అందువల్ల ఇక్కడ రాహు యొక్క దోషం, అంటే గురువు అంటేనే రాహు అనమాట, రాహు ప్రభావం కనబడుతుంది. రాహువు మీ ఇంట్లో ఉన్నటువంటి జ్యేష్ఠ స్త్రీ సంతానం మీద ప్రభావాన్ని చూపించడము, మీ ఇంట్లో ఉన్న సీనియర్ సిటిజన్స్ మీద ఆ యొక్క ప్రభావాన్ని చూపించడం వల్ల వారికి అనారోగ్యం కలగడం కావచ్చు, లేకపోతే కొద్దిగా అవాంఛనీయమైనటువంటి అంటే ఎక్స్ట్రీమ్ కోరికలు రావడము, దానివల్ల ఎక్కువ ఖర్చు పెట్టడం కూడా జరుగుతుందని చెప్పొచ్చు. అంటే తాహతకు తగినటువంటిది కాకుండా తాహతకు మించినటువంటి ఈ విషయాలు వీరికి ఆలోచన ఉంటుందని చెప్పాలి. అయితే శుక్రుడు శ్రవణ నక్షత్రంలోనే 8వ స్థానంలో సంచరిస్తున్నారు, అంటే శుక్రుడి నక్షత్రంలోనే శుక్రుడు సంచరిస్తున్నారు, అంటే శాప నక్షత్రంలో. అయితే శని తాకుతున్నాడు శుక్రుని మీద ఉన్నటువంటి శాపం ఏమిటంటే చంద్రుని యొక్క శాపం ఉంటుంది. ఆ చంద్రుడు శని మీద ఇన్ఫ్లుయెన్స్ చేయడం జరుగుతుంది. చంద్రుడు ఎప్పుడైతే శని మీద ఇన్ఫ్లుయెన్స్ చేస్తారో, ఇక్కడ 8వ భాగం 9వ భాగానికి అధిపతి అయినాడు కనుక 9ని మనం ఎక్కువగా తీసుకోగలిగితే తండ్రికి ముఖ్యంగా నీటి సంబంధమైనటువంటి దోషాలు రావడం కానీ, ఆస్మా కానీ, అలాగా మనస్థిరంగా లేకపోవడం కానీ జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. అదేవిధంగా 10, 11వ తేదీల్లో చంద్రాష్టం రావడము, అక్కడ చంద్రుడు వచ్చి 6 గ్రహాలు ఉండడము, ఈ 6 గ్రహాలు కూడాను మీకు ధనస్థానమైన 2ని చూడడం అనేది జరుగుతూ ఉంది. అందువల్ల మీకు ధనము వలనే ఇబ్బందులు కలుగుతాయి, అంటే ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. 8వ స్థానంలో అన్ని గ్రహాలు పడ్డాయి. ఇందులో ఏ గ్రహం పడితే మంచిది అనేది మనం ఎలా నిర్ణయిస్తామంటే సాంప్రదాయ జ్యోతిష్యంలో చెప్పడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఏ గ్రహం మంచి చేయదు, ఏ గ్రహం చెడ్డ చేయదు, రెండింటిని మిక్స్ చేస్తుంది. కాబట్టి ఆ 8వ భావంలో ఒకదానికొకటి కాంజుగేట్, అంటే ఒకదానికొకటి కలయిక, యుతి ఎక్కడైతే జరుగుతుందో దాన్ని బట్టి మనం చెప్పాలి. అదే కేతు ఇప్పుడు 6వ స్థానంలో ఉండడము, అక్కడికి 6, 7 తేదీల్లో చంద్రుడు కూడా రావడం జరిగింది. కాబట్టి ఇప్పుడు చంద్రుని యొక్క తత్వం అంతా కూడా ముఖ్యంగా చంద్రుని యొక్క నక్షత్ర చారులోనే సంచారం జరుగుతూ ఉంది. జ్యేష్ఠ నక్షత్రం అనేది చంద్రుని యొక్క శాప నక్షత్రం, అందులోనే కేతు వెళ్ళడం జరుగుతుంది. ఎప్పుడైనా కానీ కేతు ఏ యొక్క గ్రహంతో కలిసినా కానీ ఆ గ్రహంకు ఉన్నటువంటి తత్వాన్ని డిటాచ్ చేయడం జరుగుతుంది. అంటే తల్లి పట్ల ఉన్నటువంటి ఇంట్రెస్ట్ లేకుండా పోవడము, అన్నం మీద ఇంట్రెస్ట్ లేకుండా పోవడం, ఉద్యోగం మీద ఇంట్రెస్ట్ లేకుండా పోవడము, అలాగే అప్పుకు వద్దు అనుకోవడము, తీర్చలేకపోవడం, ఇలాంటివన్నీ సంభవిస్తాయి. అంతే కూడా 10, 11వ తేదీలో చంద్రాష్టం రన్ అవుతుంది. ఆ సందర్భంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. 6, 7, 8, 9 తేదీలో చంద్రుని సంచారం చాలా అద్భుతంగా ఉంది కాబట్టి యోగదాయకంగా కూడా ఉందని చెప్పవచ్చు. కర్కాటక లగ్నానికి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారం ఈ వారంలో చూసినట్లయితే కర్కాటక లగ్నం అనేది ఒక నిలకడలేనటువంటి లగ్నం. దానికి ఎప్పుడైతే అవకాశం వస్తుందో అప్పుడు మాత్రమే దాన్ని ఉపయోగించుకోవాలి. అప్పుడు కానీ మనం జార వీడ్చుకోగలిగితే తిరిగి జీవితంలో అది మనకు చేరదని కూడా చెప్తుంది డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా, కర్కాటక లగ్నాన్ని బేస్ చేసుకొని చెప్తే. ఇక్కడ కుజుడు ఇప్పుడు చూసినట్లయితే భరణి నక్షత్రంలో సంచరిస్తుంది. భరణి నక్షత్రం అనేది ఎవరిదంటే చంద్రశాప నక్షత్రం, 10వ స్థానంలో. ఇక్కడ దాని కాంబినేషన్ ఏమిటంటే ఎప్పుడైతే కుజుడు ఆ యొక్క చంద్ర నక్షత్ర శాప నక్షత్రంలో సంచరిస్తారో అప్పుడు వారి యొక్క కాంబినేషన్ ఏర్పడుతుంది, కుజ చంద్రుల కాంబినేషన్. దీన్ని జనరల్గా కుజ మంగళ యోగం అని, అలా చంద్ర మంగళ యోగం అని అలా చెప్తుంటారు. కానీ 10లో కుజుడు ఉంటే మాత్రము ప్రొఫెషన్గా బాగానే ఉంటుంది. కాకపోతే ఇప్పుడు నక్షత్రం తీసుకునేది వచ్చి చంద్రశాప నక్షత్రం కాబట్టి అందులో అప్ అండ్ డౌన్స్ ఎక్కువగా ఉంటాయి. మీరు అనుకున్నంత ఆదాయం వస్తుంది అని మాత్రం ఆశించకండి, ఇది రియల్ అన్నమాట. అదేవిధంగా రాహు 11వ స్థానంలో ఉన్నాడు కదా, 3, 6, 11 స్థానాల్లో పాపగ్రహాలు ఉంటే చాలా అద్భుతంగా యోగిస్తుందని చెప్తారు. కానీ ఇక్కడ రాహు ఏ నక్షత్రాన్ని తీసుకుని సంచారం చేస్తున్నారు చూస్తే రోహిణి నక్షత్రంలో ఉన్నారు. రోహిణి ఎవరిదంటే బుధుని యొక్క శాప నక్షత్రం. అందువల్ల రోహిణిలో అంటే రాహు వచ్చి బుధుని యొక్క శాప నక్షత్రంలో ఉన్నా, లేదా బుధుడు వచ్చి రాహు నక్షత్ర శాపచారంలో నడుస్తున్నా కానీ ఇక్కడ ఒకటి గమనించాలి, ఏ విషయంలో కూడా తృప్తి ఉండదు. ఇప్పుడు మీకు ఎంత ఆదాయమైనా రాని కర్కాటక లగ్నం వారికి ఇంకా ఆత్రం ఎక్కువగా ఉంటుంది, అత్యాశ ఎక్కువగా ఉంటుంది,
సంపాదించాలి, ఇంకా లాభాలు మూటగట్టుకోవాలన్న ఆలోచన ఉంటుంది. అది మనకు తెలిసిపోతూ ఉంటుంది ఆటోమేటిక్గా. దాన్ని తగ్గించుకోగలిగితే మీకు జీవితం అనేది తృప్తికరంగా ఉంటుందని నేను చెప్పగలను. 12వ స్థానానికి 3వ స్థానానికి అధిపతి అయినటువంటి బుధుడు ఇప్పుడు 7లో శని శాప నక్షత్రమైన ధనిష్టలోనే సంచరిస్తూ ఉన్నారు. అయితే ఆ బుధుని ఇప్పుడు రవి తాకుతున్నారు. రవి ధనకారకుడైనాడు, ధనస్థానానికి అధిపతి అయినారు. అయితే 7వ భావం అనేది ఏమిటంటే వ్యాపార భావం అని చెప్పడం జరుగుతుంది. అయితే వ్యాపార భావం భాగస్వామి భావం అని కూడా చెప్తారు. అయితే శని యొక్క దృష్టి, శని యొక్క ఇన్ఫ్లుయెన్స్ అంతా కూడాను ధనస్థానం మీద పడడం వల్ల, ధనస్థానకారకుడైన రవి మీద పడడం వల్ల ఇప్పుడు ధనము చాలా తక్కువగా మీరు సంపాదించడం అనేది ఉంటుంది. అందువల్ల మీకు తృప్తి లేకుండా జీవితం ఉంటుందని నేను మొదటే చెప్పాను. ఇంకా సంపాదించాలి అని కోరికలు ఎక్కువ ఉంటాయి. అదే సమయంలో 2వ స్థానానికి అధిపతి రవి ఇప్పుడు 7లో శని యొక్క శాప నక్షత్రమైన ధనిష్టలో సంచరిస్తూ ఉండడము, అక్కడికి గురువు తాకడం జరుగుతుంది. అంటే రవిని గురువు తాగుతున్నారు 7లోనే. అంటే ఎందుకంటే ఇక్కడ 5-6 గ్రహాలు కలుస్తున్నాయి ఈ వారంలో. అందుకని నేను దాని మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది. రవికి ఉన్నటువంటి శాపం ఏంటంటే గురువు శాపం ఉంటుంది. గురువు యొక్క శాపం గురువు మీద పనిచేస్తుంది. అయితే గురువు ఏ భాగాలకు అధిపతి అంటే తండ్రి భావానికి, అలాగే మీ మేనమామ భావానికి అధిపతి అయినారు. కనుక ఇక్కడ గురువు యొక్క శాపం అంటే పుత్ర దోషము, పుత్ర శోకము, ఇలాంటివన్నీ కూడాను ఆ ఇంట్లో ఉన్నటువంటి విచారంగా మారుతాయి. ఎవరింట్లో అంటే ఇంతకుముందు చెప్పిన వారి ఇళ్లలో. అలాగే గురువు ఇప్పుడు శ్రవణ నక్షత్రం అంటే శుక్రుని శాప నక్షత్రంలోనే సంచరిస్తున్నారు 7వ స్థానంలో. ఎప్పుడైనా 7వ స్థానంలో గురువు కానీ శుక్రుడు ఇలాంటి గ్రహాలు, శుభగ్రహాలు సంచరించే సమయంలో పెళ్ళైనటువంటి వారిలో భార్యకు, భర్తకు, ఎవరికైనా కానీ, భార్యదైనా భర్త కానీ ఇలాగ స్థానాల్లో ఉంటే వారికి వేరే వారితో ఎక్కువగా లెక్చరింగ్ ఇవ్వాలనే కోరికలు ఉంటాయి. అయితే ఇక్కడ ఏమైందంటే ఇక్కడ రవి పైన ఉన్నటువంటి గురువు యొక్క శాపము గురువు మీదే ఉండడం వల్ల ఇలా జరిగిందని చెప్పాను. ఇప్పుడు గురువు శ్రవణ నక్షత్రంలో ఉండడం జరిగింది. అది కూడా శుక్రశాప నక్షత్రం అయింది కాబట్టి అదేవిధంగా శుక్రుడు కూడా గురువుని తాకుతున్నారు. అయితే గురువు మీద ఉన్నటువంటి శాపం ఏమిటంటే రాహు యొక్క శాపం ఉంటుంది. రాహు యొక్క ఇన్ఫ్లుయెన్స్ అంతా శుక్రుని మీద పడుతుంది. ఇక్కడ శుక్రుడు ఎవరంటే తల్లి స్థానానికి అధిపతి అవ్వడం జరిగింది, లాభస్థానానికి అధిపతి అవ్వడం జరిగింది, చిన్నాన్న స్థానానికి అధిపతి అవ్వడం జరిగింది. కాబట్టి ఈ రాహు యొక్క ఇన్ఫ్లుయెన్స్ అంతా కూడా లాభం మీద ఎక్కువగా ఫోకస్ చేస్తుంది, తల్లి మీద ఫోకస్ చేస్తుంది. ఈ విద్య మీద ఎంత చదువుకున్నా కానీ ఇంకా చదవాలన్న ఆలోచన కలగడము, తల్లిని ఎంత ప్రేమించినా కానీ ఇంకా ఆమెని బాగా చూసుకోవాలనుకోవడము, లేదా కొత్త కొత్త వాహనాలని మార్చాలి అనుకోవడము, ఇలాంటివన్నీ కూడా సంభవించే అవకాశాలు కనబడతాయి. అయితే శుక్రుడు తన సొంత శాప నక్షత్రమైన శ్రవణంలోనే ఉండగా శని దాన్ని తాకడం జరుగుతూ ఉంది. అయితే శుక్రుని మీద ఉన్నటువంటి శాపము చంద్రుని శాపం అని మళ్ళీ చెప్తున్నాను. ఆ శాపం అంతా శని మీద పడుతుంది. అయితే శనికి ఏ స్థానాలకు అధిపతి అయినారు? 7కి 8కి అధిపతి అయినారు. 7 ఏమిటంటే భాగస్వామిని తెలియజేస్తుంది, 8 ఏం చేస్తుందంటే భాగస్వామి కుటుంబాన్ని తెలియజేస్తుంది. ఈ కుటుంబాల మీదకి చంద్ర యొక్క శాపం ఉంటుంది. అజీర్తి సంబంధమైనటువంటి దోషాలు రావడం కావచ్చు, మనసు నిలకడగా లేకుండా పోవడం కావచ్చు. అలాగే 7లోనే చంద్రుడు 10-11 స్థానంలో రావడం వల్ల వివాహమైనటువంటి వారి మధ్య లైంగికంగా ఎక్కువగా ఇంట్రెస్ట్ పెరగడం కానీ ఇలాంటివి సంభవించే అవకాశాలు కనబడుతున్నాయి. అదేవిధంగా కేతువు 5వ స్థానంలో సంచరిస్తుండగా 6-7 తేదీల్లో చంద్రుడు అక్కడికి రావడం కూడా జరుగుతుంది. అప్పుడు ఏమవుతుందంటే కొద్దిగా సంతాన విషయంలో భయాందోళన కలుగుతాయి. వీరు కరెక్ట్ మార్గంలో వెళ్తున్నారా, బాగా చదువుతున్నారా, లేకపోతే వీళ్ళు అనుకున్నది సాధించగలరా అనేసి ఒక అపోహ మీలో కనబడుతుంది. ఒకసారి మీరు టెస్ట్ చేసి చూడండి, అది ఖచ్చితంగా కూడా ఉంటుంది. అయితే 8వ తేదీ, 9వ తేదీ, 10వ తేదీ, 11వ తేదీ మొత్తం చంద్రుని యొక్క సంచారం చాలా అనుకూలంగా ఉంది. ఇక్కడ 10-11వ తేదీలో అయితే దాదాపు 7వ స్థానంలో 6 గ్రహాలు రావడం జరుగుతుంది. 6 గ్రహాలు మీ జన్మరాశిని చూడడం వల్ల మీకు అద్భుతమైనటువంటి యోగం ఈ వారం ఉందని చెప్పొచ్చు. అయితే 12వ తారీఖు మాత్రం చంద్రాష్టమం ఉంటుంది. ఆ రోజు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి, మరేమీ ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. సింహ లగ్నానికి చెందినటువంటి వారికి ఈ వారంలో గ్రహస్థితులను బట్టి ఆ యొక్క శాప నక్షత్ర చారలో సంచరించే సమయంలో ఎలా ఉంటుందో చూస్తే, ముఖ్యంగా సింహ లగ్నం అనేది ఏమిటంటే గురువు యొక్క శాపాన్ని, కన్యాశాపాన్ని కలిగి ఉంటాయి. ముఖ్యంగా ప్రతి ఒక్కరికి అలాగే ఉంటుందంటే లేదు. మేష లగ్నానికి, వృషభ లగ్నానికి, అలాగే సింహ లగ్నానికి మాత్రమే గురు శాపము, అలాగే కన్యాశాపం అనేది ఉంటుందన్నమాట DNA ఆస్ట్రాలజీ ప్రకారంగా. అయితే ఇప్పుడు రవి ధనిష్ట నక్షత్రంలో సంచరిస్తున్నారు. ధనిష్ట ఎవరిదంటే శని శాప నక్షత్రం. అయితే రవి ఏం చేస్తున్నారంటే బుధుని తాకుతున్నారు. బుధుని పైన ఉన్నటువంటి శాపం ఎవరిదంటే
శని శాపమే ఉంటుంది. అంటే శని ఇప్పుడు రవిని అంటే మీ యొక్క సింహలగ్నానికి చెందినటువంటి ఎవరికైనా కానీ ఈ సమయంలో ఎవరు పనిచేస్తున్నారంటే శనినే పనిచేస్తున్నారు. అందువల్ల ఏమవుతుందంటే కొద్దిగా డిస్టర్బెన్స్ ఉంటుంది. ఏ పనిలో కానీ త్వరగా ముందుకు వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కూడా భయం అనేది ఏర్పడుతుంది. ఎందుకంటే ఇక్కడ శని భయాన్ని కలిగిస్తాడు. ఒక అవమానం అవుతుందేమో అన్నటువంటి ఫీలింగ్ కూడా కనబడుతుందని చెప్పొచ్చు సింహలగ్నానికి చెందినటువంటి వారికి ముఖ్యంగా. అయితే సింహలగ్నాధిపతి అయినటువంటి రవి ఇప్పుడు 6లో సంచరించడం అద్భుతంగానే ఉంటుంది. కానీ రవి మీద ఉన్నటువంటి శాపము ఎవరిదంటే గురువుది ఉంటుంది. అయితే గురు శాపం కలిగినటువంటి రవి ఎవరిని తాకుతున్నారంటే ఇప్పుడు గురువునే తాకుతున్నారు. అంటే గురువు ఇక్కడ ఎవరంటే 5వ స్థానానికి 8వ స్థానానికి అధిపతి అయినాడు. అంటే సంతాన స్థానానికి, మీ యొక్క భాగస్వామి స్థానానికి, లేదా మీ యొక్క చెప్పాలంటే 8వ భావం అనేది ఒక ఎల్ఐసికి సంబంధించినటువంటిది. ఒక రిటైర్మెంట్ స్థానం. అది రిటైర్మెంట్ అయినప్పుడు పిఎఫ్ ఇలాంటివి వస్తాయి కదా, అలాంటి వాటి మీద గురువు యొక్క శాపం పడడం వల్ల ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉండడం అనేది జరుగుతుంది. అంటే రవి మీద ఉన్నటువంటి శాపం గురువు మీదనే, అంటే ఈ జీవశక్తుల మీద పనిచేస్తుంది. అప్పుడు సంతానం మీద పనిచేయడం వల్ల ఏమవుతుంది, సంతానము ఏ దాంట్లోనూ కన్ఫ్యూజ్ ఉంటుంది. ఒకవేళ మీరు వాళ్ళని కదిలిస్తే వాళ్ళే మీకు నీతి బోధనలు చేస్తారు. మాకు తెలుసులేండి అన్ని అన్నట్టుగా అక్కడ ఉంటుందని చెప్తుంది. ఎందుకంటే ఇక్కడ గురువు అంటే ఒక లెక్చరింగ్. అయితే గురువు ఇప్పుడు 5వ స్థానానికి 8వ స్థానానికి అధిపతి అయ్యి ఇక్కడ శుక్రుని యొక్క శాప నక్షత్రమైన శ్రవణాల్లో సంచరిస్తున్నారు 6లో. 6వ స్థానంలో గురువు జనరల్గా సంచరించేటప్పుడే వారు చాలా పొదుపుని ఎక్కువ చేస్తారు. అంతేకాకుండా స్త్రీల చేత అవమానాలు పొందే అవకాశం కూడా ఉంటుంది. పైపెచ్చి ఇక్కడ గురువు మీద ఉన్నటువంటి రాహు యొక్క శాపము ఆ గురువుని తాకుతున్నటువంటి శుక్రుని మీద పనిచేస్తుంది. శుక్రుడు ఇక్కడ 10వ స్థానానికి 3వ స్థానానికి అధిపతి అయినారు. 3 అనేది ఎవరంటే కనిష్ట సోదరి మనుల వలన. అలాగే 10 అంటే ఏమిటంటే మీ యొక్క అత్త కుటుంబం మీద, ఇలాగా కుటుంబం మీద పనిచేస్తుంది. ఏం పనిచేస్తుంది? రాహు యొక్క శాపం. రాహు శాపము ఎప్పుడైతే శుక్రుని మీద పనిచేస్తుందో, శుక్రుడు ఇక్కడ మీ కుటుంబంలో ఉన్నటువంటి కనిష్ట సోదరి కానీ లేదా అత్త స్థానం మీద పనిచేస్తుంది. కాబట్టి వారికి మీకు మధ్య ఉన్నటువంటి వాగ్విధం ఎక్కువ అవ్వడము, వారు చెప్పింది మీరు వినకుండా పోవడం, లేదా వారు చెప్పింది మీరు విన్నా కానీ మీరు చెప్పింది వాళ్ళు వినకుండా పోవడం అనేది ఇలా జరుగుతూ ఉంటుంది. వీరికి స్త్రీలుగా ఉన్నటువంటి వారికి యూటరస్ ప్రాబ్లమ్స్ కానీ, యురినరీ బ్లాడర్ దోషము, అలాగే ఎంత వయసులో ఉన్నటువంటి వారికైనా కానీ రాత్రి పడకలో రీసెస్ పోసేయడం కూడా జరిగే అవకాశం ఈ వారం కనబడుతుంది. అలాగే శుక్రుని నక్షత్రమైనటువంటి శాప నక్షత్రమైన శ్రవణంలోనే 6వ స్థానంలో శుక్రుడు ఉండడము, ఆ శుక్రుని శని తాకడం జరుగుతోంది. అప్పుడు శుక్రుని మీద ఉన్నటువంటి చంద్రుని యొక్క శాపం శని మీద పనిచేస్తుంది. శని ఇక్కడ 6వ స్థానానికి 7వ స్థానానికి అధిపతి అవ్వడం జరిగింది. 6 అనేది మేనమామ స్థానాన్ని తెలియజేస్తుంది, ఒక జాబ్ ప్లేస్ని తెలియజేస్తుంది. కాబట్టి అలాగే అప్పు ఇలాంటి వాటి మీద తెలియజేస్తుంది. 7 అనేది భాగస్వామి. కాబట్టి వీటి మీద చంద్రుని యొక్క శాపం పడడం వల్ల ఏమవుతుందంటే ఈ అప్పు ఇంకా కూడా చేయాలన్నటువంటి ఆలోచనలు, ఒకవేళ చేసినా అది చాలకపోవడం జరుగుతుంది. కుటుంబాన్ని ఎలాగా ముందుకు తీసుకెళ్ళాలో తెలియదు. వ్యాపారంలో కూడాను నిలకడలేనటువంటి ఆదాయం రావడం అనేది ఈ వారం సంభవించే అవకాశము కనబడుతూ ఉంది. అయితే కుజుడు ఇక్కడ ముఖ్యంగా భరణి నక్షత్రంలో సంచరిస్తున్నారు. భరణి అనేది ఏమిటంటే ముఖ్యంగా చంద్రుని నక్షత్రమే, శాప నక్షత్రం అది. అయితే ఇక్కడ ఎలా ఉంటుంది? 9 అనేది ఏమిటి? తండ్రికి నిలకడలేనటువంటి ఆలోచనలు రావడము, ఎందులోనూ సక్సెస్ లేకుండా పోతా ఉందన్నటువంటి నిరుత్సాహం కలగడము, లేదా ఉన్నత విద్యను చదవాలనుకున్నటువంటి వారికి ఇప్పుడున్నటువంటి కరోనా సంబంధమైన పరిస్థితుల్లో సరైనటువంటి శిక్షణ లేకుండా పోవడము, ఇలాంటివి ఇబ్బందులు వస్తాయి. అదే 10వ స్థానంలో ఉన్నటువంటి రాహువు బుధుని యొక్క శాప నక్షత్రచారమైన రోహిణిలో సంచరించడం వల్ల ఇక్కడ ముఖ్యంగా వారు 10 అనేది ఏమిటంటే ప్రొఫెషన్. ఆ ప్రొఫెషన్లో ఎంత వర్క్ చేసినా కానీ వీరి నుండి యజమాని తృప్తి లేకుండా పోవడం కూడా జరుగుతుంది. అందువల్ల ఈ జాబ్ వదిలేసి ఇంకొక జాబ్లోకి వెళ్తామన్న ఆలోచనలు కూడా కలిగే అవకాశం కనబడుతుంది. అయితే కేతువు ఇప్పుడు చంద్రశాప నక్షత్రమైనటువంటి జ్యేష్ఠలో సంచరించడం వల్ల, అది 4వ స్థానం అవడం వల్ల మీ తల్లిని మీరు ఎంత ప్రేమించినా కానీ మీ తల్లి నుంచి పెద్దగా అనురాగం రాకుండా పోవడము, నిరుత్సాహం కూడా కలుగుతుంది. పైపెచ్చు విద్య పట్ల కూడా శ్రద్ధ తగ్గుతుందని కూడా చెప్పవచ్చు. అయితే 10, 11, 12 తేదీల్లో మాత్రం చంద్రుని సంచారం అనుకూలంగా ఉంది. అలాగే 10, 11 తేదీల్లో 6వ స్థానంలోకి చంద్రుడు రావడం వల్ల అధికమైన ఆదాయం కలగడము, దానికి తగినట్టుగా ఖర్చు కూడా ఉంటుంది. ఎందుకంటే ఈ 6 గ్రహాలు అంటే బుధుడు, రవి, గురువు, శని, అలాగే శుక్రుడు, చంద్రుడు, ఈ 6 గ్రహాలు కూడాను
మీ యొక్క 12వ స్థానాన్ని చూడడం వల్ల వైద్య ఖర్చులు కావచ్చు లేదా శుభ ఖర్చులు కావచ్చు జరిగే అవకాశం కూడా మెండుగా కనబడుతున్నాయి. కన్యా లగ్నానికి చెందినటువంటి వారికి ఈ వారంలో ఏ విధంగా ఉన్నాయో చూసే మునుపు, ఈ కన్యా లగ్నం అనేది బుధునికి మూల త్రికోణం. అది సంప్రదాయ జ్యోతిష్యంలో మనకు తెలుసు. కానీ డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా అయితే ఈ యొక్క కన్యా లగ్నం మీదకి ఆల్వేస్ అన్ని సమయాల్లో కూడాను శని మరియు చంద్ర దోషాలు పనిచేస్తూనే ఉంటాయి. అంటే శని దోషము అలాగే చంద్ర దోషము రెండు కూడాను లైఫ్ లాంగ్ ఈ కన్యా లగ్నం మీద పనిచేస్తూ ఉంటుందని మనం చెప్పొచ్చు. అయితే ఇప్పుడు బుధుడు 5వ స్థానంలో సంచరిస్తున్నారు. అది కూడాను శని శాప నక్షత్రమైనటువంటి ధనిష్టలో. 5 అనేది ఏమిటంటే సంతానం. అయితే బుధుడు మీ జన్మ లగ్నానికి మరియు 10వ భావానికి కూడా అధిపతి అయినారు. 10 అనేది ప్రొఫెషన్, ఇక్కడ 5 అనేది సంతానం. కాబట్టి మీకు మరియు మీ సంతానానికి ముఖ్యంగా ఉద్యోగరీత్యా కొన్ని అవమానాలు జరిగే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే బుధుడు ఏ భావంలో ఉన్నా ఆ భావానికి మిగిలిన భావ సంబంధంతో అవమానాలని కలిగిస్తాడని చెప్తుంది. ఇది జ్యోతిష్యంలో డిఎన్ఏలో మనం తెలుసుకోవాల్సింది. అయితే బుధుని ఇక్కడ రవి తాకుతున్నాడు. తక్కువ డిగ్రీలో 10 డిగ్రీల కంటే లోపలే తాగుతున్నారు. కాబట్టి బుధుని మీద ఉన్నటువంటి శాపము, శని శాపము రవి మీద పనిచేస్తుంది. ఇక్కడ రవి ఎవరంటే 12వ భావం. 12వ భావం అంటే ఏమిటంటే 9వ స్థానంలో చూసినట్లయితే 4, 9కి 4, 9, 10, 11, 12. అంటే 9కి 4 అంటే మీ తండ్రికి తల్లి. అంటే తల్లి యొక్క అనారోగ్యం కలగడానికి అవకాశం ఉంటుంది. వారి యొక్క లైఫ్లో వాళ్ళ యొక్క జీవితం ఆయుష్ మీద చేపెట్టే అవకాశం కనబడుతుంది. చాలామంది గమనించి ఇది తెలుసుకోవాలి. అలాగే చూసినట్లయితే రవి ఇప్పుడు 5వ స్థానంలోనే ఉన్నారు. అయితే ధనిష్ట నక్షత్రంలో సంచరిస్తుంది. అది శని శాపం కలిగినటువంటిది. కానీ రవి మీద పనిచేసే శాపం వచ్చి గురువుది. ఆ గురువు యొక్క శాపము ఇప్పుడు ఆ రవిని తాకుతున్నటువంటి గురువు మీద పనిచేస్తుంది. అయితే గురువు ఎవరంటే ఇక్కడ తల్లి మరియు భాగస్వామి భాగాన్ని తెలియజేస్తుంది. 4కి 7కి అధిపతి. అప్పుడేమవుతుంటే గురువు యొక్క శాపం అంటే తల్లికి కానీ అలాగే మీ యొక్క భాగస్వామి కుటుంబంలో ఉన్నటువంటి వారికి తప్పనిసరిగా పుత్ర విచారం కలుగుతుంది. పుత్రుని వల్ల శోకం ఉంటుంది, సంతాన దోషం ఉంటుంది, కన్యా శాపం ఉంటుంది. అలాగే తల్లికి అనారోగ్యం కలగడం కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. అయితే ఎలాంటి అనారోగ్యం అంటే ఏమిటంటే కొద్ది కొలెస్ట్రాల్ పెరగడం కానీ, నడుము నొప్పి రావడం కానీ ఇలాంటివి సంభవించే అవకాశం ఉంటుంది. అయితే 4, 7కి జీవశక్తి సంబంధాలైనటువంటి తల్లి కావచ్చు లేకపోతే భాగస్వామి కావచ్చు, వారి కుటుంబంలో చాలా ఫైనాన్షియల్గా డెవలప్మెంట్ ఉంటుంది. అంటే వారు ఏమెత్తినా కానీ బంగారం అవుతుంది. అంటే ఆర్థికంగా ఎదుగుదల ఉంటుందని చెప్పవచ్చు. అదేవిధంగా గురువు శ్రవణ నక్షత్రం అంటే శుక్రుడి యొక్క శాపము నక్షత్రమైన శ్రవణంలో సంచరిస్తున్నారు. ఆ యొక్క గురువుని ఇక్కడ శుక్రుడు తాకుతున్నాడు 5వ భావంలో. 5వ భావంలో శుక్రుడు ఉంటే మంచిదే. సంతానం అంటే స్త్రీ సంతానానికి చాలా అనుకూలంగా ఉంటుంది. అది కూడాను ఆ యొక్క 5వ భావం మీద మకర రాశి అయింది, శని క్షేత్రమైంది. అయితే నక్షత్రం ఏ శాపాన్ని తీసుకుంది అనేది మనం చూడాలి. అయితే గురువు మీద ఉన్నటువంటి శాపం ఏమవుతుందంటే రాహుది. రాహు యొక్క శాపం అంతా కూడా ఎవరి మీద రిఫ్లెక్ట్ అవుతుందంటే శుక్రుడి మీద రిఫ్లెక్ట్ అవుతుంది. ఇక్కడ శుక్రుడు ఎవరంటే 2వ స్థానానికి 9వ స్థానానికి అధిపతి అవ్వడం జరుగుతుంది. ఈ యొక్క కన్యా లగ్నానికి చెందినటువంటి వారి తండ్రి ఏ విషయంలోనైనా కానీ ఆదాయం లేనిదే ఏ పని చేయరు. అయితే ఈ సమయంలో వారికి ఆదాయం ఎక్కువ అవ్వడమే జరుగుతుంది. అమితమైన ఆదాయాన్ని ఇవ్వడం జరుగుతుంది. డబ్బుల మీద డబ్బులు రావడం జరుగుతుంది. అంటే అర్థం ఏమిటంటే మనీ ఫ్లో అంత బాగుంటుంది. కానీ ఒక మైనస్ ఏమిటంటే ఇక్కడ రాహు శుక్రుడి మీద, శుక్రుడు అంటే ఎవరంటే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి స్త్రీ సంతానం. 9వ భావం అంటే 9కి స్త్రీ సంతానం. మరి స్త్రీ సంతానం అంటే తండ్రికి స్త్రీ సంతానం కావచ్చు, తండ్రికి సంబంధించిన అక్క కావచ్చు, చెల్లెలు కావచ్చు, వారికి వివాహ జీవితం కొద్దిగా ఇబ్బందిగా ఉంటుందని చెప్పాలి. అలాగే శుక్రుడు ఇప్పుడు 5లో ఉండి శ్రవణ నక్షత్రంలోనే సంచరిస్తున్నారు. కానీ శుక్రుని శని తాకుతున్నాడు. శుక్రుని మీద ఉన్నటువంటి చంద్రుని యొక్క శాపము శని మీద పనిచేస్తుంది. శని ఎవరంటే మీ సంతానానికి మరియు మీ యొక్క మేనమామ కుటుంబానికి సంబంధించినటువంటి వాడుగా ఉన్నారు. అలాగే అప్పు సంబంధమైన, అందువల్ల మీరు ఎక్కడైనా మీ సంతానం కొరకు అప్పు చేస్తుంటే అప్పు యొక్క వడ్డీ పెరిగిపోవడము, వడ్డీకి వడ్డీ పెరగడము, అది తీర్చలేకపోవడము, వాళ్ళకి పెట్టుబడి పెట్టి ఉంటారు మీరు చదువుకోవడానికి. ఇప్పుడంతా కూడా కాలేజీలు స్కూళ్ళు అర్ధాంతంగా ఒక సంవత్సరం అంతా ఆగిపోయినాయి, ఇప్పుడిప్పుడే కొద్దిగా తెరుస్తున్నాయి. కానీ మీ అప్పుకు మాత్రం సమయం ఎక్కువైపోయింది, వడ్డీల మీద వడ్డీలు కట్టడము. అందువల్ల వారి యొక్క ప్రెజర్ కూడా అధికంగా ఉండడానికి అవకాశాలు ఇక్కడ కనబడుతున్నాయి. ఇది మనం గమనించాలి. అలాగే చంద్రుని యొక్క సంచారం చూసినట్లయితే ఇక్కడ 6, 7 తేదీల్లో కేతుని టచ్ చేయడం జరుగుతుంది. కేతు 3వ స్థానంలో ఉన్నారు. 3 అనేది కమ్యూనికేషన్.
అయితే మీరు ఏ మాట్లాడినా కానీ, ఏ కమ్యూనికేట్ చేసినా కానీ, ఏ విషయాన్ని చెప్పినా కానీ మీకు విలువ లేకుండా పోతుంది ఈ సమయంలో. అయితే ఆర్థిక ఎదుగుదల మాత్రం ఉంటుంది. అది కూడా 6వ తేదీ, 7వ తేదీ, 12వ తేదీ మాత్రం అద్భుతంగా ఉంటుంది. కుజుడు ఇప్పుడు ముఖ్యంగా చెప్పాలంటే చంద్రుని యొక్క నక్షత్ర చారులో, శాప నక్షత్ర చారులో 8వ స్థానంలో సంచరిస్తున్నారు. అయితే 8 అనేది ఏమిటంటే ఒక అమానుష స్థానము, ఒక ఆయుష్ స్థానము, రిటైర్మెంట్ స్థానము, అలాగే ఇన్సూరెన్స్ స్థానం. ఆ స్థానంలో కుజుడు చంద్రుడు ఉండడం వల్ల మీకు రావాల్సినటువంటి ధనము సరైన సమయంలో రాలేకపోవడము, మధ్యలో ఆగిపోవడము జరగడము, అలాగే ఎక్కడికైనా ప్రయాణం చేయాలన్నా కానీ ఆటంకాలు కలగడము, మధ్యలోనే తిరిగి ఇంటికి రావడం కూడా జరుగుతుంది. రాహు 9వ స్థానంలో సంచరించడం, అదే బుధుని యొక్క శాప నక్షత్రమైనటువంటి రోహిణిలో ఉండడం వల్ల ఉన్నత విద్యలో మీకు తృప్తి లేకుండా పోవడము, ఇతర ప్రాంతాలకు వెళ్ళినా కానీ అక్కడ పనులు కాకుండా పోవడము, అలాగే మీ నాన్నతో చిన్న చిన్న గొడవలు రావడము, మీ నాన్న మీకు ఎంత చేసినా కానీ ఇంకా చేయాలనుకోవడము, మీ నాన్న బొమ్మరిల్లు సినిమాలో నాన్నలాగా ప్రవర్తించడము, మీ కోరికలు అతను గుర్తించలేకుండా పోవడము, అతను చెప్పిందే మీరు చేయాలి అనడము, ఇలాంటివన్నీ కూడా సంభవించే అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి. తులా లగ్నానికి చెందినటువంటి వారికి ఈ వారంలో ఏ విధంగా ఉంటుందో చూస్తే, తులా లగ్నానికి కానీ అలాగే వృషభ లగ్నానికి కానీ శుక్రుడి అధిపతి అవ్వడం జరుగుతుంది. అయితే ఈ 2 స్థానాలలో శుక్రుడు తులా లగ్నానికి మాత్రమే మూల త్రికోణం అవ్వడం జరుగుతుంది. అయితే అన్ని వేళలా కానీ ఈ యొక్క తులా లగ్నం మీద చంద్రుని యొక్క శాపం పనిచేస్తూ ఉంటుంది. ఇది మనం గమనించాలి. అలాగే కన్యాశాపం కూడా ఉంటుందని చెప్పవచ్చు. అయితే ఇప్పుడు శుక్రుడు ఎక్కడున్నారు దాన్ని బట్టి మనం ఫలితాలు చూసుకుంటే, శుక్రుడు మీ లగ్నానికి 4వ స్థానం అంటే సుఖస్థానంలో ఉండడం జరుగుతుంది. అది కూడాను శుక్రుని యొక్క శాప నక్షత్రమైన శ్రవణంలోనే సంచరిస్తున్నారు. అయితే 1వ స్థానానికి 8వ స్థానానికి అధిపతి 4లో ఉండడం జరిగింది కాబట్టి మీ కుటుంబంలో తల్లికి అనారోగ్యం కలగడం కావచ్చు, లేదా మీకు ఖర్చు అధికంగా ఉండడం అనేది జరుగుతుంది. అయితే శుక్రుని ఇప్పుడు శని తాకుతున్నారు. శుక్రుని మీద ఉన్నటువంటి చంద్రశాపము 3, 6కి అధిపతి అయినటువంటి శని మీద పనిచేస్తుంది కాబట్టి మీ కనిష్ట సోదరిమణుల పైన కానీ, మీ యొక్క రక్త సంబంధాల్లో మేనమామ కుటుంబం మీద కానీ ఈ యొక్క చంద్రశాపం పనిచేస్తుంది. చంద్రశాపం పనిచేస్తే ఏమిటి అంటే, ముఖ్యంగా వీరికి అనారోగ్య విషయాలు తీసుకున్నట్లయితే సైనస్ ప్రాబ్లం కానీ, ఊపిరితిత్తు సంబంధమైన దోషాలు రావడం కానీ జరుగుతుంది. ఇండైజెషన్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. అయితే వీరు ఏం వృత్తుల్లో ఉండేవాళ్ళు, ముఖ్యంగా ఫుడ్ రిలేటెడ్ బిజినెస్ చేసేవాళ్ళు కానీ, అలాగే మెరైన్స్గా ఉన్నటువంటి వారు, అంటే మెరైన్ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారు కానీ, సైకాలజికల్గా కొద్దిగా డాక్టర్లుగా ఉన్నటువంటి వారికి అనుకూలంగా ఉంటుంది. అయితే ఈ సమయంలో వీరు మనసుని స్థిరంగా ఉంచుకుంటే మంచిది. పైపెచ్చి ఇక్కడ ఏమిటంటే 9వ స్థానానికి 12వ స్థానానికి అధిపతి అయినటువంటి బుధుడు అదే 4వ స్థానంలో శని శాప నక్షత్రమైనటువంటి ధనిష్ఠలో సంచరించడము, బుధుని మీద శని శాపం ఉండడము, ఆ బుధుని 11వ స్థానానికి అధిపతి అయినటువంటి రవి తాకడం జరుగుతూ ఉంది. అప్పుడు మీరు ఏ వృత్తి వ్యాపారాల్లో ఉంటారో మాకు భలే ఆదాయం వస్తూ ఉందని మీరు అనుకుంటుంటారు. కానీ ఈ సమయంలో ఈ వారంలో చూడండి ఆదాయాలు తగ్గడానికి అవకాశాలు కనబడతాయి. ఇదే నిజమైనటువంటిది డిఎన్ ఆస్ట్రాలజీ ప్రకారం. అయితే 11వ భావానికి అధిపతి అయినటువంటి రవి 4లో ఉంటూ గురువు యొక్క శాపాన్ని కలిగి ఉండడము, ఆ శాపం కలిగినటువంటి రవి దగ్గరికి గురువు రావడం జరుగుతుంది. గురువు ఇప్పుడు ముఖ్యంగా 3, 6 స్థానాలకి అధిపతి అవ్వడం కూడా జరిగింది. ఇక్కడ 3 అనేది ఏమిటి, కనిష్ట సోదరిమణులు. 6 అనేది ఏమిటంటే మీకు సంబంధించినటువంటి లోన్ సంబంధమైనవి, అప్పు సంబంధమైన ఇలాంటి విషయాలు తెలియజేస్తుంది. కాబట్టి ఇవన్నీ ఇప్పుడు ఈ సమయంలో తీరడానికి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. గురువు 4వ స్థానంలో శ్రవణ నక్షత్రమైనటువంటి శుక్రశాప నక్షత్రంలో సంచరిస్తూ రాహు శాపాన్ని కలిగి ఉండడం వల్ల రాహుని శుక్రుడు, అంటే రాహు శాపం కలిగినటువంటి గురువుని శుక్రుడు టచ్ చేస్తున్నాడు. అందువల్ల మీకు తప్పనిసరిగా ఈ వారంలో కొన్ని చిన్న యాక్సిడెంట్లు అవ్వడం కావచ్చు, లేదా బస్సులో వెళ్తున్నప్పుడు కానీ, లేకపోతే కారులో వెళ్తున్నప్పుడు కానీ, వాహనాలతో వెళ్తున్నప్పుడు ఆ బస్సుకి ఏదో యాక్సిడెంట్ అవ్వడం, కారుకి యాక్సిడెంట్ అవ్వడము, కొద్దిగా రాసుకుపోవడమైనా జరుగుతుంది. ఇది మనం గమనించవచ్చు. ఒకవేళ ఈ యొక్క తులా లగ్నానికి చెందినటువంటి వారి కుటుంబంలో ఎవరికైనా కానీ క్యాన్సర్ ఇలాంటి సంబంధాలు కానీ ఉండి వారికి కానీ అది అడ్వాన్స్కే వెళ్ళిపోయి ఉంటే మాత్రం వెంటనే డాక్టర్ని సంప్రదించడమే మంచిది. ఇక్కడ శుక్రుడు 4వ భావంలో ఉండి శనిని తాకినప్పుడు కూడా నేను చెప్పాను ఎలాగుంటుందో. అయితే కుజుడు గురించి చూద్దాం. కుజుడు 7వ భావంలో సంచరిస్తున్నారు, అది కూడాను చంద్రశాప నక్షత్రమైనటువంటి భరణిలో. అందువల్ల ఏమవుతుందంటే ఇక్కడ భార్యాభర్తల మధ్య తడవకి కొన్ని
గొడవలు రావడం అనేది సంభవిస్తుంది. ముఖ్యంగా కుజుడు ఉంటేనే గొడవలు వస్తాయి, అర్జెన్సీ ఫామ్ అవుతుందని చెప్తుంది. కానీ అది చంద్ర నక్షత్రం అయింది, అప్పుడు నిలకడ ఉండదు, ఒకరి మీద ఒకరికి నమ్మకం కూడా ఉండదు, ఇన్సెక్యూరిటీగా ఫీల్ అవుతుంటారని కూడా చెప్పొచ్చు. అలాగే వ్యాపారం చేస్తుంటారు, భాగస్వామి వ్యాపారంలో కూడా స్థిరమైనటువంటి లాభాలు లేకుండా పోవడానికి అవకాశం ఉంటుంది. అదే 8వ స్థానంలో రాహు బుధుని యొక్క శాప నక్షత్రమైన రోహిణిలో సంచరించడం వల్ల ఇక్కడ 8వ భావం అనేది అమానుష భావము, యాక్సిడెంట్ భావము, అలాగే రహస్యాలను దాచిపెట్టే భావము. అందువల్ల అంతేకాకుండా ఎక్కువగా హ్యూజ్ అమౌంట్ని పొందాలి అంటే కష్టం లేకుండా స్పెక్యులేషన్ ద్వారా జూదం ఆడడం, అంటే ఏమిటంటే షేర్ మార్కెటింగ్ చేయడము, లేకపోతే లాటరీ రావాలి, ఇలాంటి ఆలోచనలు ఎక్కువగా ఈ వారం ఉంటుంది. అందువల్ల వీరికి నిద్రే పట్టదని కూడా చెప్పవచ్చు. కేతు 2వ స్థానంలో సంచరించడము, అక్కడ చంద్రుడు 6, 7 తేదీల్లో అక్కడికి రావడం వల్ల ఇక్కడ ధనం అనేది నిలకడగా రాకుండా పోతుందని కూడా నేను చెప్పగలను. ఒకవేళ వచ్చినా కానీ దాన్ని దాచిపెట్టుకుందామన్నటువంటి ఆలోచన ఉంది. ఈరోజు గడిస్తే చాలు అనుకుంటుగా మీరు అనుకుంటారు. అయితే 8వ తేదీ 9వ తేదీ మాత్రం చంద్రుని సంచారం అద్భుతంగా ఉంది, ఉపయోగించుకోండి. 10, 11వ తేదీల్లో చంద్రుడు 4వ స్థానానికి రావడం, అక్కడ ఉన్నటువంటి బుధుడు, రవి, గురువు, శుక్రుడు, శనితో కలవడము, ఈ 6 గ్రహాలు కూడాను మీ యొక్క ప్రొఫెషన్ స్థానాన్ని చూడడం అనేది జరిగింది. కాబట్టి ప్రొఫెషన్లో మీరు జాగ్రత్తగా ఉండగలిగితే ధనమేమో వస్తుంది, ఆ అవకాశం ఉంది. ఇంతకుముందు నేను చెప్పాను మీకు ధనానికి కొత్త ఏర్పడుతుంది. అయితే అవకాశం వచ్చినప్పుడే మీరు డబ్బు సంపాదించాలని చెప్తుంది కర్కాటక భావం 10గా వచ్చినప్పుడు. ప్రొఫెషన్లో మనం ముందుకెళ్ళాలి, బాగా తెలివితేటలు. మీరు తెలివితేటలు చూపించకపోయినారనుకోండి మన కష్టాలే మిగిలిపోతాయి, ఇది గమనించాలి. వృశ్చిక లగ్నానికి చెందినటువంటి వారికి ఈ వారంలో డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మనం చూడగలిగితే వృశ్చిక లగ్నంలోనే కేతు ఉండడం జరుగుతోంది. 6, 7 తేదీల్లో చంద్రుడు కూడా అక్కడికి రావడం జరుగుతుంది. కాబట్టి చంద్రకేతువులు ఎప్పుడైతే వస్తారో దాన్ని గండకాలము అంటారు, అంటే యమగండకాలం అని ఇలాగ చెప్తుంటాం మనం. అలాగా మీకు ఈ వారంలో కొద్దిగా అనీజీగానే ఉంటుంది, పెద్దగా మీరు ఆశించినట్టు ఫలితాలు రావు, మీ మీద మీకే విరక్తి కలుగుతుంది. కారణమే కేతువు ఇక్కడ చంద్ర నక్షత్ర చంద్ర నక్షత్రం అంటే శాపం పొందినటువంటి జ్యేష్ఠాలను సంచరిస్తున్నారు. అది కూడా చంద్రుడు అక్కడ కలుగుతున్నాడు, అంటే ఇక్కడ 2 ఉచ్చల చంద్రులు అక్కడ చేరడము, అది కూడా చంద్రుడు నీచం పొందడం వృశ్చికంలో జరిగింది. కాబట్టి మీ యొక్క మెంటల్ పరిస్థితి అంతగా సముఖంగా ఉండదండి. పెద్దగా మనము అనుకున్నంత తెలివితేటలు మీకు ఈ సమయంలో పనిచేయవని చెప్పాలి. అయితే ఇక్కడ చూడండి, 8వ స్థానానికి 11వ స్థానానికి అధిపతి ఈ బుధుడు 3లో సంచరించడం జరుగుతూ ఉంది. జనరల్గా ఏం చెప్తారంటే 8వ స్థానాధిపతి 11లో ఉన్నా, 11వ స్థానాధిపతి 8లో ఉన్నా, లేదా 8వ స్థానాధిపతి 3లో ఉన్నా పూర్ణ ఆయుష్ని ఇస్తుంది అని చెప్తుంది. అయితే ఇక్కడ శని క్షేత్రంలోనే బుధుడు ఉండడము, బుధుడు ఇప్పుడు శనిశాప నక్షత్రమైనటువంటి ధనిష్టలో సంచరించడము, బుధుడి మీద శనిశాపం పనిచేయడము అనేది మనకు తెలిసిన విషయమే, డిఎన్ఏ వింటున్నటువంటి వారికి. అయితే బుధుని యొక్క శాపం పొందినటువంటి బుధునిపై శాపం వెదజల్లుతున్నటువంటి శని యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఇప్పుడు 10వ స్థానానికి అధిపతి రవి మీద పనిచేస్తూ ఉంది. ఎందుకంటే రవి బుధుని తాకుతున్నాడు. అందువల్ల ఇక్కడ 10 అనేది ఏమిటంటే ప్రొఫెషన్. మీరు ఏ వృత్తైనా చేయండి, ఏ డిపార్ట్మెంట్లో అయినా పని చేయండి, దాన్ని ప్రొఫెషన్ అంటారు. ఆ ప్రొఫెషన్ మీద శని యొక్క దృష్టి పడుతూ ఉంది. అప్పుడు ఏమవుతుందంటే మీరు ఎక్కడైతే వృత్తి చేస్తారో, వ్యాపారం చేస్తారు, ఉద్యోగం చేస్తారో అక్కడ కంపల్సరీగా ఒక రహస్యం దాగి ఉంటుంది, కొద్దిగా అవమానము, భయంగా బెరుగ్గా మీకు ఉంటుంది. ముఖ్యంగా మీ యొక్క కనిష్ట సోదరిమణుల యొక్క కుటుంబంలో జరుగుతుందని చెప్పొచ్చు. అలాగే రవి ఇప్పుడు ధనిష్టలోనే సంచరిస్తున్నారు, శనిశాప నక్షత్రంలోనే. అయితే రవి గురువుపై ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. అంటే రవి ఎవరంటే ఇక్కడ మీ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి అత్త. అంటే అత్త ఎవరి మీద సలహా ఇస్తుందంటే గురువు మీద చూపిస్తుంది. గురువు 2వ స్థానానికి 5వ స్థానానికి అధిపతి అయినారు. 2 అనేది ధనం మీదను సంతాన విషయం మీదను పనిచేస్తూ ఉంది. అంటే అర్థం ఏమిటంటే గురువు యొక్క శాపము ఈ యొక్క 2 స్థానాల మీద పనిచేస్తుంది, ధనస్థానం మీదను అలాగే పూర్వపుణ్య స్థానం మీద పనిచేయడం వల్ల ముఖ్యంగా ఈ యొక్క సంతానానికి ఆర్థిక ఇబ్బందులు రావడము, సంతానం శోకం కలగడము, విచారం ఉండడం కూడా జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. వారు ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్లో ముందుకు వెళ్ళలేకుండా పోవడము, ఏదో ఒక ఆటంకం కలగడం జరుగుతుంది. కాకపోతే డబ్బులేమో వస్తాయి, అది ముఖ్యంగా బాడుగులు రూపంలో కూడా రావచ్చు. అలాగే వాళ్ళు
నోటి ద్వారా సంపాదించడం అంటే ఏమిటంటే ఒక యాంకర్గా ఉండడం కానీ లేకపోతే జ్యోతిష్యం చెప్పడం కానీ వాక్చాతుర్యం చేత జీవించే దాంట్లో ఆదాయం మాత్రం అధికంగా వస్తుంది. అయితే గురువు పైన పనిచేస్తున్న రాహు యొక్క ఇన్ఫ్లుయెన్స్ అంతా కూడాను శుక్రుని మీద పనిచేస్తుంది. ఎందుకంటే శుక్రుడు గురువుని తాకుతున్నాడు. అయితే శుక్రుడు ఇక్కడ ఎవరంటే మీ యొక్క భాగస్వామి స్థానానికి అలాగే మీ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి సీనియర్ సిటిజన్ గురించి తెలియజేస్తుంది. అలాగే 7 అనేది వ్యాపారం అయితే 12 అనేది ఇతర దేశాల గురించి తెలియజేస్తుంది. 12 అనేది పడక స్థానాన్ని కూడా తెలియజేస్తుంది. అయితే రాహు యొక్క ఇన్ఫ్లుయెన్స్ అంతా కూడా శుక్రుని మీద పనిచేస్తుంది. కాబట్టి ఈ వారంలో మీ యొక్క కుటుంబంలో వివాహమైనటువంటి వారు ఎవరైనా ఉంటే చాలా సుఖిస్తారు, లగ్జరియస్ లైఫ్ని కూడా అనుభవిస్తారు, ప్రేమ విషయంలో అనుకూలమవుతుందని కూడా చెప్పవచ్చు. అలాగే శుక్రుడు శ్రవణాల్లోనే సంచరిస్తూ తన సొంత నక్షత్రంలోనే సంచరిస్తూ శని పైన ఇన్ఫ్లుయెన్స్ చేయడం జరుగుతుంది. అంటే శుక్రుని మీద ఉన్న చంద్రశాపము శని మీద పనిచేస్తుంది. శని ఇక్కడ 3కి 4కి అధిపతి అవ్వడం జరిగింది. 3 అనేది ఏంటి కనిష్ట సోదరి మనుల స్థానము, 4 అనేది ఏంటి విద్య, ఇల్లు, వాహనము, మాతృస్థానం. కాబట్టి వీటి మీద చంద్రుని యొక్క శాపం పనిచేస్తుంది. అంటే కనిష్ట సోదరిమణులతో జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు వారి నోటికి వచ్చిన మాటలు మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. ఆస్తిపాస్తుల గొడవల్లో మాకు ఇంత ఆస్తి కావాలి, ఈ భాగం కావాలి అని అడిగే అవకాశం కూడా కనబడుతూ ఉంది. ఈ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. డాక్యుమెంటేషన్లో ప్రాబ్లం కూడా వస్తాయి. అయితే ఈ వారంలో కుజుడు ముఖ్యంగా భరణిలో సంచరిస్తున్నారు. భరణి ఎవరిదంటే చంద్రుని నక్షత్రమే. అందువల్ల మీకు అప్పులు పుట్టడం జరుగుతుంది, లోన్లు పుట్టడం జరుగుతుంది. కాకపోతే ఒకసారిగా మీకు రావు అనమాట. ఈరోజు వెళ్ళి అప్లై చేసి వెంటనే రావాలంటే రాదు, 1 వీక్ టైం పట్టేదానికి కూడా అవకాశం ఉంటుంది. అయితే రాహువు ముఖ్యంగా 7వ స్థానంలో సంచరించడం, అది కూడాను బుధశాప నక్షత్రమైన రోహిణిలో ఉండడం జరిగింది. అంటే బుధునితో కనెక్ట్ అంటే రాహు బుధులు అక్కడ ఉన్నట్టే లెక్క. అప్పుడు భాగస్వామితో మీరు లైంగికంగా తృప్తిని పొందలేని వారంగా కూడా ఉంది. అలాగే వ్యాపారంలో ఎంత ఆదాయాలు వచ్చినా పార్ట్నర్షిప్ వ్యాపారాల్లో మీ యొక్క స్లీపింగ్ పార్ట్నర్ కావచ్చు, యాక్టివ్ పార్ట్నర్స్ కావచ్చు మధ్య తృప్తికరమైనటువంటి సంభాషణలు మాత్రం జరగవని చెప్పొచ్చు. అయితే ఈ వారంలో 6వ తేదీ, 7వ తేదీ, 10వ తేదీ, 11వ తేదీ చాలా అద్భుతంగా చంద్రుని సంచారం ఉంది. ఆ 10, 11వ తేదీలో అయితే 3వ స్థానంలోకి దాదాపు 6 గ్రహాలు రావడము, అది భాగ్యస్థానాన్ని చూడడం వల్ల మీకు అద్భుతమైన యోగం ఉంటుంది. అయితే మీ ఫాదర్ ద్వారా మీకు సహాయం కావచ్చు, లేకపోతే ఉత్తర దేశాల్లో కానీ ఇతర ప్రాంతాల్లో వెళ్ళి వ్యాపారంలో ఆదాయాలు కావచ్చు, వచ్చినప్పుడే మీరు అనుభవించాలి. కానీ మళ్ళీ చూద్దాంలంటే మీరు ఏం అనుభవించలేరని కూడా చెప్పవచ్చు. ధనుస్సు లగ్నానికి చెందినటువంటి వారికి ఈ వారంలో డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారం చూస్తే డిఫాల్ట్గానే ధనుష్ లగ్నం అనేది రాహు యొక్క కర్మని కలిగినటువంటి లగ్నం అని చెప్పాలి. అంటే అన్ని వేళలా కానీ రాహు యొక్క శాపం అనేది అది పాజిటివ్ కావచ్చు లేదా నెగిటివ్ కావచ్చు, రెండు కూడాను దానిపైన ఇన్ఫ్లుయెన్స్ అవుతూనే ఉంటుంది. ఈ ధనుర్లగ్నానికి మీన లగ్నానికి గురువు అధిపతి అయినప్పటికీ ఈ ధనుర్లగ్నాన్ని మూల త్రికోణంగా చేసుకుని గురువు ఉండడం కూడా జరుగుతుంది. ఇది మనం గమనించాలి. అయితే గురువు ఇప్పుడు లగ్నానికి మరియు 4వ భావానికి అధిపతి అయినారు. గురువు ఈ 2 భావాలకి అధిపతి, మీకు మరియు మీ తల్లికి, మీ విద్యకు, అలాగే వాహనానికి, ఆస్తిపాస్తులకి అధిపతిగా వ్యవహరిస్తూ 2వ స్థానమైనట్టు ధనస్థానంలో సంచరిస్తూ శుక్రుని యొక్క శాప నక్షత్రంలో సంచరిస్తూ ఉన్నారు. అయితే గురువుని ఇప్పుడు శుక్రుడు తాకుతున్నారు. చాలా తక్కువ డిగ్రీలో, 10 డిగ్రీల కంటే తక్కువ డిగ్రీలో తాకితేనే దాన్ని యుతి అంటారు. అంటే జనరల్గా నాడీ శాస్త్రాన్ని అనుసరించి చూస్తే భృగునాడి, భృగునందనాడి, ఛాయానాడి, చంద్రకళానాడి, ఛాయాగ్రహ నాడి, చంద్రకళానాడి ఇలాంటి నాడీ రీతిలో మనం గమనించినట్లయితే మాత్రమే ప్రిడిక్షన్ కరెక్ట్గా వస్తుంది. అయితే 6వ స్థానానికి 11వ స్థానానికి అధిపతి అయినటువంటి శుక్రుడు ఇప్పుడు గురువుని తాకుతున్నాడు 2వ స్థానంలో. అంటే ఇప్పుడు గురువు పైన పనిచేస్తే రాహు కాబట్టి మీకు ఆదాయాలు అధికంగా రావాలన్నటువంటి ఆలోచనలు ఉంటాయి. మీ ఇంట్లో ఉన్నటువంటి పురుషుల కంటే కూడా స్త్రీలకి అత్యాశ పెరుగుతుంది. అలాగే లోన్లకు అప్లై చేయాలంటే ఆలోచన వస్తుంది. స్త్రీ సంతానంగా ఉన్నటువంటి వారు ఉద్యోగరీత్యా మీరు ఉన్నటువంటి ఉద్యోగంలో నుండి ప్రమోషన్ పొందాలన్నటువంటి అత్యాశ కలిగి, అది అత్యాశ అని చెప్పలేము కానీ ఎందుకంటే అది కూడా ఆశే, దానికి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ డిపార్ట్మెంటల్గా ఎగ్జామినేషన్లు రాసి ఉత్తీర్ణులు అవ్వడానికి కూడా అవకాశాలు కనబడుతున్నాయి. కాకపోతే మీకు నీటి సంబంధమైన దోషాలు రావడము, అలాగే యూటరస్ ప్రాబ్లములు, లేదా పెళ్ళైనటువంటి స్త్రీలకి ఈ యొక్క మీ మేనమామ కుటుంబంలో కానీ లేదా మీ చిన్నాన్న కుటుంబంలో కానీ
పీసీఓడి ఫామ్ అవ్వడము ఇలాంటివి సంభవించే అవకాశం అయితే ఉంది. దీన్ని జాగ్రత్తగా పరిశీలించుకోండి. అయితే ఇక్కడ భాగస్వామి స్థానమైనటువంటి 7కి 10వ భావానికి అధిపతి అయినటువంటి బుధుడు 2లో సంచరించడం జరుగుతుంది. బుధుడు ఏ భావంలో ఉంటే ఆ భావాన్ని అవమానపూరితంగా మార్చడం అనేది జరుగుతుంది అంటుంది డిఎన్ఏ ఆస్ట్రాలజీ. అంటే కుటుంబంలో కొన్ని చిన్న చిన్న అవమానాలు వస్తాయి. ఎవరి వల్ల వస్తాయి అంటే మీ భాగస్వామి వలన, అలాగే మీ యొక్క ఉద్యోగం ద్వారా కలిగే అవమానాలే జరుగుతాయి. అయితే బుధుడు ఇప్పుడు ధనిష్టలో శని శాప నక్షత్రంలో సంచరిస్తూ శని శాపాన్ని కలిగి ఉండడము, అక్కడికి మీ భాగ్యస్థానాధిపతి రవి టచ్ చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ 9వ భావానికి అధిపతి అయినటువంటి రవి తండ్రి కారకత్వాన్ని తెలియజేస్తారు కనుక తండ్రికి ఇక్కడ అవమానం జరగడం, తండ్రి ఆయుష్ మీద చేయి పెట్టడం కూడా జరుగుతుంది. అందువల్ల ఒకవేళ అతనికి అనారోగ్యంగా ఉంటే తప్పనిసరిగా మీరు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లడమే మంచిది. అలాగే 9వ భావాన్ని మీ భాగస్వామి సోదర భావం అంటారు కాబట్టి మీ ఇంట్లో ఉన్నటువంటి పెళ్ళైనటువంటి వారికి సోదరులు ఎవరైనా ఉన్నా వారి మీద కూడా శని యొక్క చేయి పడడం అనేది అతని ఆయుష్ మీద చేయి పెట్టడం జరుగుతుంది. అతని యొక్క శరీర రుగ్మతల మీద చేయి పెట్టడం జరుగుతుందని చెప్తుంది డిఎన్ఏ ఆస్ట్రాలజీ. అందుకు ఖర్చు ఎక్కువ అవుతుంది. అంటే ఎందుకంటే 2వ భావంలో పడింది కాబట్టి రాబడితో పాటు ఖర్చు కూడా ఈ రూపంలో సంభవిస్తుంది. రవి 2వ స్థానంలో ఉంటూ రవి పైన పనిచేస్తున్న గురువు యొక్క శాపము ఆ రవిని తాకుతున్న గురువు మీదే కలుగుతుంది. అంటే మీకు అలాగే మీ యొక్క తల్లికి ముఖ్యంగా ఈ లెక్చరింగ్ అంటే ఇతరుల నుంచి ఉపదేశం పొందడం కావచ్చు, లేకపోతే ఏ విషయంలోనైనా కానీ అతిగా ఆలోచించడము, అందువల్ల మెంటల్లీ మీకు టెన్షన్ ఎక్కువ అవ్వడం కూడా జరిగే అవకాశం ఉంటుంది. అయితే గురువు 1వ స్థానానికి 4వ స్థానానికి అధిపతి అయ్యి 2లో ఉండి గురువు మీద పనిచేస్తున్న రాహు యొక్క శాపము ఆ గురువును తాకుతున్నటువంటి శని మీద ఉంటుంది, ఇక శుక్రుడి మీద ఉంటుంది. శుక్రుడు ఎవరంటే ఇక్కడ నేను ఇంతకుముందే చెప్పాను ఆ విషయాల గురించి, 6, 11 స్థానాల గురించి. అయితే అదే స్థానంలో శ్రవణ నక్షత్రంలో శుక్రుని యొక్క శాప నక్షత్రంలో సంచరిస్తూ ఉన్నప్పుడు శుక్రుని మీద పనిచేసిన శాపము ఆ శుక్రుని తాగుతున్నటువంటి శనిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. శని ఇక్కడ 2వ స్థానానికి 3వ స్థానానికి అధిపతి అవ్వడం జరిగింది. 2 అనేది ధనస్థానము, అలాగే 3 అనేది కమ్యూనికేషను, ఇరుగు పొరుగు స్థానము, అలాగే కనిష్ట సోదరి స్థానం మీదకి చంద్రుని యొక్క శాపం పనిచేయడం వల్ల మీకు నిలకడలేనటువంటి ఆదాయం రావడం జరుగుతుంది. దాన్ని నిలబెట్టుకోలేకుండా పోతారు. తల్లితో ఆర్థికంగా గొడవలు ఏర్పడము, కనిష్ట సోదరిమణుల వద్ద కూడాను ఆర్థిక ఇబ్బందులు రావడం సంభవించే అవకాశం అయితే ఉంది. కుజుడు భరణి నక్షత్రమైనటువంటి ముఖ్యంగా అది కూడా చంద్ర నక్షత్రంలోనే సంచరించడం జరుగుతుంది కాబట్టి 5వ స్థానంలో ఉండడం జరిగింది. 12వ స్థానానికి కూడా కుజుడు అధిపతి అవ్వడం జరిగింది కాబట్టి ఇక్కడ మీ కుటుంబంలో నిలకడ లేకుండా ఉంటుంది సంతానానికి మనసు. అలాగే సంసార జీవితంలో మీరు మంచం మీద సుఖించే విధానంలో నిద్రలేనితనాన్ని కూడా పొందుతారు. రాహువు ఇక్కడ 6వ స్థానంలో సంచరించడము, అది కూడా బుధశాప నక్షత్రమైన రోహిణిలో సంచరించడం వలన ముఖ్యంగా మీకు ఎంతసేపైనా కానీ ఉద్యోగం మీదనే ఎక్కువ కలవరం ఉంటుంది. ఎట్లయినా ఉద్యోగం సంపాదించాలి, ఎలాగైనా మంచి పలుకుబడి తెచ్చుకోవాలి అన్నట్టు ఆలోచన ఉంటుంది. దాని గురించి మీరు ఆలోచిస్తూ అనారోగ్య కారకులుగా కూడా మారుతారని కూడా చెప్పొచ్చు. అయితే 8వ తేదీ, 9వ తేదీ, 12వ తేదీ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. 6, 7 తేదీల్లో చంద్రుడు 12వ స్థానంలో ఉన్న కేతువుతో సంచారం చేయడం వల్ల ఇంతకుముందు మనం ఎవరైనా మీ యొక్క ధనులగ్నానికి చెందినటువంటి ఇతర దేశాల్లో ఉంటే వారు అక్కడ ఇతర దేశాల్లో చక్కగా ఉన్నప్పటికీ కూడాను కొద్దిగా పై అధికారుల చేత ఇబ్బందులు పడే అవకాశం కూడా కనబడతా ఉంది. మకర లగ్నానికి చెందినటువంటి వారికి ఈ వారంలో చాలా యోగవంతంగా ఉందని చెప్పొచ్చు. కానీ మన లోతులోకి వెళ్తే కొన్ని పాజిటివ్ ఉంటాయి, నెగిటివ్ కూడా ఉంటాయి. ఎందుకంటే ఈ మకర లగ్నంలో వార ప్రారంభంలోనే దాదాపు 5 గ్రహాలు సంచారం చేస్తున్నాయి. బుధుడు, రవి, గురువు, శుక్రుడు, అలాగే శని. అయితే ఈ అన్ని గ్రహాలు కూడాను ఒకదానికొకటి యుతి పొందినాయి. అంటే బుధుని రవి తాకడము, రవిని గురువు తాకడము, గురువుని శుక్రుడు తాకడము, శుక్రుని శని తాకడం జరుగుతూ ఉంది. 10, 11వ తేదీల్లో చంద్రుడు కూడాను మీ జన్మ లగ్నంలోకి రావడం జరుగుతుంది. అలా 1వ స్థానంలోకి దాదాపు 6 గ్రహాలు రావడము జరిగింది. కాబట్టి ఆ 6 గ్రహాలు కూడాను మీకు భాగస్వామి స్థానమైనటువంటి 7ని కర్కాటకాన్ని చూస్తున్నాయి. అందువల్ల ఎలాంటి రిజల్ట్స్ వస్తాయి అంటే జనరల్గానే ఈ భాగస్వామి వ్యవస్థలో అనేది 7వ భావంగా వచ్చింది కాబట్టి నిలకడ ఉండదు, అనారోగ్యం కలిగించే భావంగా చూపిస్తుంది. అయితే ఒకటి అదృష్టం ఏంటంటే
భాగస్వామి వ్యాపారాలు చేసేవారికి మాత్రము అందివేసిన చేయిగా ఉందని చెప్పొచ్చు. ఇక్కడ బుధుడు జన్మ లగ్నంలోనే శని శాప నక్షత్రమైనటువంటి ధనిష్టలో సంచరిస్తూ ఉన్నారు. 6వ స్థానానికి 9వ స్థానానికి అధిపతి అయినారు. అయితే బుధుని మీద ఉన్నటువంటి శని శాపము 8వ భావానికి అధిపతి అయిన రవి మీద పనిచేస్తూ ఉంది. ఎందుకంటే బుధుని రవి తాగుతున్నారు. ఈ 8వ భావం ఏం చెప్తుంటే ఆయుష్ స్థానం. కాబట్టి ఈ సమయంలో మకర లగ్నానికి చెందినటువంటి వారు ఎక్కడైనా ప్రయాణం చేయాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. శని యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఇప్పుడు 8వ భావానికి అధిపతి అయినటువంటి రవి మీద పనిచేస్తుంది. కాబట్టి ఇక్కడ రవి ఆ కుటుంబంలో ఉన్నటువంటి యజమాని గురించి చెప్పడం కూడా జరుగుతుంది. కాబట్టి దాని మీదకి శని యొక్క శక్తి పనిచేసి ఆయుష్ మీద చేపెట్టడం కూడా జరుగుతుంది. ఇందులో జాగ్రత్త పడండి. అలాగే రవి మీ లగ్నంలోనే ఉంటూ గురువు శాపాన్ని పొంది ఉంటారు. అయితే రవిని ఇప్పుడు గురువే తాగుతున్నారు. ఈ సమయంలో గురువు 12వ స్థానానికి 3వ స్థానానికి అధిపతి అయినారు. మీ లగ్నంలోనే ఉన్నారు. అది కూడా నీచ పొందారని చెప్తుంది. నీచ ఉచ్చ అనేది డిఎన్ఏ ఆస్ట్రాల్లో పెద్దగా పాయింటే కాదు, దాని గురించి మనకి అవసరం లేదు. అయితే 3 అనేది ఏమిటి? కనిష్ట సోదరిమల్ల స్థానము, అలాగే ప్రయత్న స్థానం అని చెప్పడం జరుగుతుంది. ధైర్యస్థానం, వీర్యస్థానం. 12 అనేది ఏమిటంటే మామూలుగా నైట్ డ్యూటీ చేసే స్థానము. అలాగే 12 అనేది వ్యయ స్థానము, శయన భోగస్థానం అంటారు. అంటే ఇతర దేశాల్లో గురించి కూడా చెప్పేది. ఆ స్థానాధిపతి ఇక్కడ ఉన్నారు. కాబట్టి ఇతర దేశాల్లో ఉన్నటువంటి వారు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి కనిష్ట సోదరి మనుల మీదకి ఈ యొక్క రవి యొక్క శాపం, రవి పైన గురు శాపం పనిచేస్తుంది. అందువల్ల ముఖ్యంగా గురు శాపం ఏం చెప్తుందంటే 2 వివాహాలను ప్రేరేపిస్తుంది. అలాగే పుత్ర దోషాన్ని, సంతాన దోషాన్ని ఇస్తుంది. ఈ దోషాలు రావడమే కాకుండా ఆర్థికంగా ఈ సమయంలోనైతే ఎక్కువగా ఖర్చు పెట్టిస్తుంది అని కూడా చెప్పొచ్చు. అయితే గురువు జన్మలగ్నంలోనే ఉంటూ ఆ గురువు మీద పనిచేస్తున్న రాహు యొక్క శాపము మీ యొక్క జన్మలగ్నానికి, సంతాన స్థానానికి మరియు మీ యొక్క ప్రొఫెషన్ స్థానం మీద పనిచేస్తూ ఉంది. అంటే శుక్రుని మీద పనిచేస్తుంది. అంటే ఏమిటి? గురువు యొక్క శాపం ఏమిటి? ఇక్కడ రాహు యొక్క శాపాన్ని అలాగే ఎదజల్లుతుంది. అందువల్ల మీ సంతానం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అదే సంతాన స్థానంలో రాహు ఉన్నాడు. రాహు బుధుని యొక్క శాప నక్షత్రంలో పనిచేస్తున్నాడు. అది సంతానం యొక్క బుద్ధి స్థిరంగా ఉండదు, ఎప్పుడు కూడా ఫ్లక్చువేషన్ ఉంటుంది. అదే సమయంలో రాహు వెళ్ళి తాకుతున్నాడు శుక్రుని. అంటే రాహు అంటే గురువు పైన ఉన్న రాహు శాపం తాకుతుంది. అందువల్ల జాగ్రత్తగా ఉండాలి. మీ ఉద్యోగము ఊస్టింగ్ అయ్యే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. పదవులు కూడా పోవడానికి అవకాశాన్ని కూడా కనబడుతుంది. ముఖ్యంగా స్త్రీలుగా ఉన్నటువంటి వారికి, మగవాళ్ళ కంటే ఆ స్త్రీలకి ఆపద అనేది కనబడుతుంది. జాగ్రత్త పడాలి. అయితే శుక్రుడు జన్మ లగ్నంలోనే ఉంటూ శ్రవణ నక్షత్రంలో సంచరిస్తూ, అది శాప నక్షత్రం, శుక్రుని శాప నక్షత్రమే ఉంటూ శుక్రుని మీద పనిచేసిన చంద్రుని యొక్క శాపము శని మీద పనిచేస్తుంది. ఇక్కడ శని ఎవరంటే మీ జన్మలగ్నం, మీరే. అలాగే మీ ధనస్థానము, మీ కుటుంబము, మీ కన్ను, మీ యొక్క వాక్కు, వీటి మీదంతా కూడాను చంద్రుని యొక్క శాపం ఉంటుంది. అందువల్ల మీరు మాట్లాడే ప్రతి మాట సరిగా ఇతరులకి అర్థం కాదు, స్థిరంగా మీరు ఒక మాట మీద ఉండలేరు. అందువల్ల మీ పరువు ప్రతిష్టలు పోవడం అనేది జరుగుతుంది. అయితే ధనం వచ్చినా ఏమైనా నిలబడుతుందంటే ధనం కూడా నిలబడదు. ఆ వచ్చిన ధనము అనవసరమైన వాటికి ఖర్చు పెట్టడం జరుగుతుంది. స్పెక్యులేషన్లో అడుగు పెడదామా, చీటీలు పాటలు వేద్దామా, లేకపోతే గ్యాంబ్లింగ్ ఆడదామని ఆలోచన ఉంటాయి. అందువల్ల మీకు నష్టమే వాటిల్లుతుంది. ఇది చాలా జాగ్రత్తగా గమనించాలి. అయితే చంద్రుడు 6, 7 తేదీల్లో మీకు లాభస్థానంలో కేతుతో సంచరిస్తారు. అలాంటి సందర్భంలో కేతు ఆల్రెడీ చంద్రశాప నక్షత్రమైన జ్యేష్ఠాలోనే ఉన్నారు. తత్ఫలితంగా మీకు లాభాలు కూడా ఇంతకుముందు చెప్పినట్టుగా ఫ్లక్చువేషన్ ఉంటుంది, స్థిరంగా రాదు. వచ్చిన డబ్బుని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. అయితే మీరు సంపాదించిన ధనంలో కొద్ది భాగమైనా కానీ ఆధ్యాత్మిక చింతన వైపుకి, మధ్యలో మనకి అయోధ్య నిర్మాణం చేయడానికి చాలామంది మన ఇళ్ళకాడికి వస్తున్నారు. శ్రీరామచంద్రుని యొక్క గుడి కట్టాలి, దానికి మీరు వంతు డొనేట్ చేయండి. అలాంటి వారికి సహాయం చేయండి. ఎవరైనా మీకు దగ్గరికి వచ్చినట్టు ఆధ్యాత్మిక చింతన కలిగిన వారికి సహాయం చేయండి, బాగుంటుంది. 6, 7, 10, 11వ తేదీల్లో మీకు అద్భుతమైన యోగం ఉంది. 6, 7 తేదీల్లో అయితే కేతుతో కలుస్తాడు చంద్రుడు. అంటే మంచి లాభాలు వస్తాయి, కానీ నిలబెట్టుకోవాలి. అలాగే 10, 11వ తేదీల్లో అయితే బుధుడు, రవి, గురు, శుక్రు, శనితో చంద్రుడు కలవడము, అక్కడ నుంచి మీ యొక్క భాగస్వామి స్థానము, వ్యాపార స్థానం చూడడం కూడా యోగవంతంగానే ఉంది. అయితే వచ్చే డబ్బుల్ని వచ్చినప్పుడే మీరు పొదుపు చేసుకోవాలి, తర్వాత బాధపడితే ప్రయోజనం లేదు. కుంభలగ్నానికి చెందినటువంటి వారికి ఈ వారంలో డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా గ్రహాలు
ఏ ఏ శాప నక్షత్రాలలో సంచరిస్తున్నాయో చూస్తూ మనం ప్రెడిక్షన్ ఇస్తున్నాము. అయితే కుంభలగ్నం అనేది డిఫాల్ట్గానే కుజుని యొక్క శాపాన్ని అన్ని వేళలా కలిగి ఉంటుందండి. అయితే కుంభలగ్నానికి మకర లగ్నానికి అధిపతి అయిన శని మూల త్రికోణంగా కుంభలగ్నాన్ని తీసుకోవడం జరుగుతుందండి. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే కుంభలగ్నంలో పుట్టిన వారికి కావచ్చు, కుంభలగ్నము ఏ లగ్నానికైనా ఏ భావంగా వచ్చినా ఆ భావానికి ఖచ్చితంగా కుజుని యొక్క శాపం అనేది ఉంటూనే ఉంటుందండి. అయితే ఇప్పుడు కుజుని యొక్క స్థానం 3వ స్థానంలో పడడం జరిగింది. అది కూడా స్వక్షేత్రమే, మేషలగ్నంలోనే ఉంది. అయితే అది కూడాను చంద్రుని యొక్క శాప నక్షత్రమైనటువంటి భరణిలో సంచరిస్తూ ఉండడం వల్ల కనిష్ట సోదరిమణుల వలన కొన్ని గొడవలు రావడము, వారి బుద్ధి స్థిరంగా లేకపోవడము, ఇరుగు పొరుగు వారితో కూడా ఇబ్బంది కలగడం జరుగుతుంది. మీ యొక్క ప్రయత్నాలు కూడాను స్టార్టింగ్ ట్రబుల్ ఉండడానికి అవకాశం ఉంటుందండి. అంటే కుజుడు 3వ స్థానంలో ఉన్నంత మాత్రాన ధైర్యంగా వీరంగా ముందుకెళ్ళొచ్చు, చాలా ఏకంగా పనులు జరుగుతాయని చెప్పేదానికి లేదండి. ఎందుకంటే అది తీసుకున్నటువంటి శాప నక్షత్రం ఏది అనేది చూడాలి. చంద్రునికి శాప నక్షత్రంలో సంచరిస్తూ ఉన్నప్పుడు అది నిలకడగా ఉండనివ్వదు, ధైర్యంగా ముందుకు పోలేదు. అదేవిధంగా రాహు 4వ స్థానంలో సంచరిస్తున్నారు. అది కూడా బుధుని యొక్క శాప నక్షత్రం. ఈ 4లో రాహు బుధుల యొక్క కాంబినేషన్ ఉంది కాబట్టి విద్యార్థులుగా ఉన్నటువంటి వారు ఎవరైనా కానీ వాళ్ళు చదివిన దాన్ని జీర్ణం చేసుకోలేని పరిస్థితిలో ఉంటారు. ఏది కానీ పూర్తి చేయలేరండి. బుక్కులేమో కుప్పలు తెప్పలుగా చుట్టూ పరుచుకుంటారు, కానీ దేన్ని కంప్లీట్ చేయకుండా ఏది చదివినా గుర్తు లేకుండా పోతుందండి. ఎందుకంటే రాహుకి తల ఉంది కానీ జీర్ణం చేసుకునే శక్తి లేదు కదండి. అది మనం గమనించాలి. అలాగే కేతువుని చూసినట్లయితే 10వ స్థానంలో సంచరిస్తున్నారు. అది కూడా చంద్రశాప నక్షత్రమే, జ్యేష్ఠాలో సంచరిస్తున్నారు. కాబట్టి మీ యొక్క ప్రొఫెషన్లో వచ్చే ఆదాయాలను నిలకడగా ఉండవు. వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ వచ్చే ఆదాయాల మీద పట్టు ఉండదు. ఉన్న ధనాన్ని మనం ఎలాగో ఉపయోగించుకోవాలనేటువంటి మైనస్ పాయింట్, అంటే ఐడియా ఉండదన్నమాట. ఐడియా లేకుండా జీవిస్తుంటారు. నో డిసిషన్ మేకింగ్ అంటారు. ఇది మనం గమనించాలి. అయితే 5వ స్థానానికి 8వ స్థానానికి అధిపతి అయినటువంటి బుధుడు ఇప్పుడు మీ యొక్క జన్మలగ్నానికి 12వ స్థానంలో శని శాప నక్షత్రమైనటువంటి ధనిష్టలోనే సంచరిస్తూ ఉన్నారు. అది 12వ స్థానంలో ఉన్నారు కాబట్టి సంతానానికి ఖర్చు ఎక్కువగా ఉంటుంది. అన్ఎక్స్పెక్టెడ్ ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది. ఊహించని మార్పులు మీ జీవితంలో జరుగుతాయి. ఊహించని ఖర్చులు వచ్చి పడతాయి అని చెప్పొచ్చు. కానీ ఇక్కడ బుధుని పై పనిచేసే శాపం ఏమిటంటే శని శాపం. ఆ శని శాపం ఇప్పుడు 7వ భావానికి అధిపతి అయినటువంటి రవిని తాకుతున్నారు. అదే భావంలోనే 12వ భావంలో. అంటే ఇక్కడ ఎవరంటే భాగస్వామి. 7 అనేది భాగస్వామి. అంటే భాగస్వామి మీదకి శని యొక్క శాపం పనిచేస్తుంది కాబట్టి ఆయుష్ స్థానం మీద పడుతుంది. మొట్టమొదటి శని చేసేది. రెండోది అవమానాలు కలిగిస్తుంది, నిందల్ని ఏర్పాటు చేస్తుంది, ఒక భయాన్ని కలిగిస్తుంది భాగస్వామికి. అది భర్త కావచ్చు లేదా భార్య కావచ్చు, వాళ్ళు చేసే పనిలో. అలాగే రవి కూడాను 12వ స్థానంలో ఉండడము, రవి మీద ఉన్నటువంటి గురువు శాపము అదే భావంలో ఉన్నటువంటి గురువు మీద పనిచేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ గురువు 11వ భావానికి 2వ భావానికి అధిపతి అవ్వడం, ఈ రెండు కూడా ధనస్థానాలు, ధనాన్ని ఉత్పత్తి చేసే భావాలు, రాబడి స్థానం, లాభస్థానం. కాబట్టి దీని మీదకి గురువు యొక్క ప్రభావం పనిచేస్తుంది. అందువల్ల ఈ గురు ప్రభావం ఎప్పుడైతే పనిచేస్తుందో ఈ ధనాన్ని, వచ్చిన లాభాన్ని వాళ్ళ యొక్క పుత్రులు పుత్రికల మీదే ఎక్కువగా ఇన్వెస్ట్ చేయవలసిన అవసరం ఏర్పడుతుంది. బిడ్డలు పుట్టడానికి కావాల్సినటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఏర్పడుతుంది. అదే గురువు మీద ఉన్నటువంటి రాహు యొక్క శాపము ఇప్పుడు శుక్రుని మీద పనిచేస్తుంది. కారణం ఏంటంటే శుక్రుడు గురువుని తాకుతున్నాడు. అయితే 4వ భావానికి 9వ భావానికి అధిపతి అయినారు. అందువల్ల మీ తండ్రి కానీ మీ తల్లికి కానీ అనారోగ్యం కలగడము, అనీజీగా ఉండడము, అల్సర్ ఫామ్ అవ్వడము, ఇలాగ ఊపిరితిత్తులు అదిమేయడము, మైండ్లో క్లాట్స్ ఫామ్ అవ్వడము, ఒక విధంగా పెద్ద వ్యాధులు, కిడ్నీ కానీ క్యాన్సర్ సంబంధమైన దోషాలు రావడము, అలాంటి వాటికి ఖర్చులు పెట్టడం జరుగుతుంది. అలాగే ఉన్నత విద్యలో చదవడానికి, ఇతర ప్రాంతాలకు వెళ్ళడానికి చాలా సహాయ సహకారాలు కూడాను అందుతాయి. ఇతరులు సహాయం చేస్తారని చెప్పొచ్చు. అలాగే శుక్రుడు కూడాను ఇక్కడ 12వ స్థానంలోనే ఉండడం జరుగుతుంది. అయితే 12వ స్థానంలో శుక్రుడు ఉండగా ఆ శుక్రుని మీద పనిచేసే శాపమైనటువంటి చంద్రునిది శని మీద పనిచేస్తుంది. శని ఇప్పుడు 12వ స్థానానికి మీ జన్మ లగ్నానికి అధిపతి అవ్వడం వల్ల మీకు అధిక ఖర్చులు వస్తాయి. దేనివల్ల అధిక ఖర్చులు వస్తాయంటే ఇండైజెషన్ ప్రాబ్లం వల్ల కావచ్చు, లేకపోతే మీరు ఎక్కడికైనా వెళ్ళే సమయంలో దూర ప్రాంతాలకి వచ్చే సమయంలో వచ్చేటప్పుడు కానీ కొద్దిగా
యాక్సిడెంటల్ దోషాలు రావడానికి అవకాశం ఉంటుంది. మీ చిన్నాన్న కుటుంబంలో కానీ మీ అన్న కుటుంబంలో కానీ ముఖ్యంగా చెప్పాలంటే అనారోగ్య సమస్యలు, అది కూడాను సైనస్ ప్రాబ్లమ్స్ కానీ నీటి గండాలు సంబంధమైన దోషాలు రావడం కానీ సంభవించే అవకాశాలు ఉంటాయి. అయితే వీరు ఒకవేళ ఫుడ్ రిలేటెడ్ బిజినెస్ చేస్తూ ఉన్నా కానీ లేకపోతే మెరైన్ దగ్గర వర్క్ చేస్తున్నా కానీ చాలా ఆదాయ అదృష్టాలు ఉంటాయి, దానికి తగినట్టు ఖర్చులు కూడా ఉంటాయని చెప్పొచ్చు. అయితే ఈ వారంలో 6వ తేదీ, 7వ తేదీ, 8వ తేదీ, 9వ తేదీ, 12వ తేదీ చాలా అద్భుతంగా ఉంది, ఉపయోగించుకోవచ్చు. మీన లగ్నానికి చెందినటువంటి వారికి ఈ వారంలో డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా చూడగలిగితే మీన లగ్నానికి మూల త్రికోణంగా కేతువుని చెప్పడం జరుగుతుంది. అంటే ఏమిటంటే కేతువు మీద పనిచేసే శాపం వచ్చి ఎవరిదంటే రవిది ఉంటుంది. అంటే రవి కర్మను కలిగినటువంటి భావమే మీనభావం అని చెప్పడం జరుగుతుంది. ఇది కాలపురుషునికి 12వ భావం. అయితే ఇక్కడ 2వ స్థానంలో కుజుడు ఉండడం జరుగుతుంది. కుజుడు ఈ వారంలో భరణి నక్షత్రంలో సంచరిస్తున్నారు. భరణి అనేది ఎవరిదంటే చంద్రుని యొక్క శాపం పొందినటువంటిది. అందువల్ల ఈ ధనస్థానము, కుటుంబ స్థానము, వాక్స్థానానికి నిలకడ లేకుండా పోవడం జరుగుతుంది. స్థిరమైనటువంటి మాటలు రావు, ఒక మాట మీద నిలబడరు, ధనం కూడాను మనీ ఫ్లో కూడాను పెద్దగా ఉండకపోవచ్చు అని చెప్పొచ్చు. అయితే కోపతాపాల విషయంలో చూసినట్లయితే ఆచితూచి మాత్రం మాట్లాడతారు. అప్పటికే వీరికి నష్టం జరిగిపోయి ఉంటుంది. 3వ స్థానంలో రాహు బుధుని యొక్క శాప నక్షత్రమైన రోహిణిలో సంచరిస్తూ ఉన్నారు. 3 అనేది ఏమిటంటే కనిష్ట సోదర స్థానము, ప్రయత్న స్థానము, ధైర్యస్థానము, వీర్యస్థానము, సహాయ స్థానం అని ఇలా అన్నీ ఉన్నాయి, ఇన్ని చెప్పవచ్చు. నైబర్ ప్లేస్ కూడా అదే. అందువల్ల మీరు ఎక్కువగా ఆడవారైతే కానీ మగవారైతే కానీ ఎక్కువ ఆడవారని చెప్పొచ్చు. మీ యజమాని ఇంటి నుండి బయటికి వెళ్ళిన తర్వాత ఎక్కువగా నైబర్స్తో పిచ్చాపట్టి ఎక్కువగా ఆడడం అనేది ఈ వారం అంతా కనబడుతుంటుంది. అంటే అంత త్వరగా ఏదో 4 మాటలు మాట్లాడినామా తిరిగి వచ్చినామని అనుకుండా పొయ్యి మీద పాలు పెట్టున్నా కానీ ఆ పాలు మాడిపోతా ఉన్నా కానీ దాని గురించి పట్టించుకోలేని విధంగా సంభాషణ కొనసాగుతుందని కూడా చెప్పొచ్చు. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ రాహు బుధుని యొక్క నక్షత్రం ఉండడం వల్ల లోకం గురించి మాట్లాడతారు, మన గురించి మనం మాట్లాడం. అలాగే కేతు 9వ స్థానంలో ఉన్నారు, చంద్రుని యొక్క శాప నక్షత్రమైనటువంటి జ్యేష్ఠాలు. చంద్రుడు కూడా అక్కడికి 6వ తేదీ 7వ తేదీ రావడం జరుగుతుంది. ఆధ్యాత్మిక చింతన వైపు అడుగులు వేయాలని ప్రయత్నం చేస్తున్నటువంటి మీకు ఒకేలాగా ఉండదు. ఎప్పుడు ఒకసారి బాగా ధ్యానంలోకి కుదరడము, ఒక్కోసారి అక్కడ నుంచి ఎందుకులే ఈ ధ్యానం ఎంత చేసినా ఏం లాభం ఉందిలేని వెనక్కి రావడము, ఇలాంటివి జరుగుతాయి. అలాగే ఇతర ప్రాంతాలకు వెళ్ళి ఉన్నత విద్యను చదువుతున్నటువంటి వారు కూడాను అక్కడ ఏం చదివి సింపేస్తాంలే, ఇంటికి వెళ్తాంలే సమయంలో ఇక్కడ క్లాసులు కూడా జరగట్లేదు, ఇంటికి వెళ్తే అక్కడ కూర్చొని హ్యాపీగా చదువుకోవచ్చు, ప్రశాంతంగా ఉంటుంది, సరైన సమయానికి ఫుడ్ పడుతుంది ఇంట్లో అనే ఆలోచన కలిగి ఇంటికి తిరిగి రావడం కూడా జరుగుతుంది. అయితే 4వ స్థానానికి 7వ స్థానానికి అధిపతి అయినటువంటి బుధుడు ఇప్పుడు 11లో శనిశాప నక్షత్రమైనటువంటి ధనిష్టలో సంచరించడం జరుగుతుంది. అయితే బుధుడు ఏ భావంలో ఉన్నా ఆ భావానికి ఒక స్థిరత్వం అనేది ఉండదు. అన్నీ కూడా డైలామాలో ఉండడం, దేనిగానే అంటే డిప్లొమాటిక్గా దేనిగానే ఆలోచించలేకుండా పోవడం జరుగుతుంది. ఈ 11వ భావం అనేది 11వ చిన్నాన్న భావం కలుగుతుంది, చిన్నాన్న భావాన్ని తెలియజేస్తుంది, అలాగే అన్న భావాన్ని తెలియజేస్తుంది. కాబట్టి ఆ కుటుంబంలో వీరికి అవమానం కలగడము లేదా వీరు వారిని అవమానించడం అనేది సంభవిస్తుంది. అయితే బుధుని మీద ఉన్న శని శాపము ఇక్కడ 6వ స్థానానికి అధిపతిని రవిని తాకుతుంది 11వ భావంలో. అప్పుడు రవి ఇక్కడ ఎవరంటే మీ మేనమామ కుటుంబంలో యజమాని. అందువల్ల ఈ మేనమామ కుటుంబంలో ఎవరైతే యజమానిగా ఉన్నారో వారి యొక్క ఆయుష్ మీద చేపట్టడము, అప్పుల వలన బెడద కలగడం అనేది కూడా జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. రవి కూడా 11వ భావంలో ఉండడము, ఆ రవి మీద గురువు యొక్క శాపం పనిచేయడము, గురువు యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఇప్పుడు గురువు అక్కడే ఉండి రవిని తాకడం వల్ల 11వ స్థానానికి అధిపతి అయినటువంటి గురువు మీద పనిచేయడం జరుగుతుంది. అందువల్ల ఎక్కడైతే ఉద్యోగం చేస్తుంటారో అక్కడ మీరు ఎంత కష్టపడి పనిచేస్తున్నా కానీ ఎంత చేసినా కానీ ఏమి చేయలేదన్నటువంటి విషయంలో మీకు పై అధికారులు ఉపన్యాసం ఇస్తారు, అంటే అక్షంతలు వేస్తారు. అంటే అర్థం ఏంటంటే లెక్చరింగ్ ఇచ్చి ఇలా చేయాలి అలా చేయాలి, నాకు తెలిసినండి అంటే తెలిస్తే ఎందుకు ఇలా చేస్తారు, అందుకని మళ్ళీ చెప్తాను వినండి అన్నట్టుగా మీకు బోర్ అంటే బ్రెయిన్ వాష్ చేసేస్తారు మీకు. అలాగే ఇప్పుడు గురువు అదే స్థానం 11వ స్థానంలో ఉన్నారు. ఇప్పుడు 11వ స్థానంలో ఉంటూ దానిపైన పనిచేస్తున్న రాహు యొక్క శాపాన్ని శుక్రుని మీద ఎదజల్లడం జరుగుతుంది. శుక్రుడు ఇక్కడ 3వ స్థానానికి 8వ స్థానానికి అధిపతి అవ్వడం జరుగుతుంది. 3 అనేది కనిష్ట సోదరి స్థానం, 8 అనేది ఏమిటి భాగస్వామి కుటుంబం. కాబట్టి ఈ కుటుంబాల మీదకి కొద్దిగా
ఇబ్బందులు రావడానికి, మనసు స్థిరంగా లేకుండా పోవడానికి, అలాగే వారు చేసే వృత్తుల్లో అంటే ఎలక్ట్రానిక్స్ సంబంధం కానీ, ఎలక్ట్రికల్ కానీ, బయోటెక్నాలజీ వంటి వృత్తుల్లో ఉన్నటువంటి వారు కావచ్చు, ఈ వృత్తుల్లో ఉన్నటువంటి వారికి ఎలా ఉంటుందంటే అర్జెన్సీగా ఉంటుంది. ఏంట్లోనూ తృప్తి ఉండదు. ఎంత చేసినా కానీ వారికి ఆదాయ అదృష్టాలు రాకుండా పోవడం అనేది సంభవించే అవకాశం ఉంటుంది. అదే సమయంలో 11వ స్థానంలో శుక్రుడు ఉండడము, శుక్రుని శాప నక్షత్రమైనటువంటి శ్రవణంలో సంచరించడము, శుక్రుని మీద ఉన్నటువంటి చంద్రుని యొక్క శాపము అదే భావంలో ఉన్నటువంటి శని మీద పనిచేయడము, అందువల్ల శని ఇక్కడ ముఖ్యంగా 11, 12 భావాలకు అధిపతి అవ్వడం వల్ల 11 అనేది ఏమిటి, ముఖ్యంగా వ్యాపారం కావచ్చు, వృత్తిలో ఆదాయాన్ని గురించి తెలియజేస్తుంది. అలా 12 అనేది ఖర్చు గురించి తెలియజేస్తుంది. ఈ రెండు కూడా బ్యాలెన్స్ అవుతూ ఉంటాయి. అయితే ఒక రోజు ఈ వారంలో చూసినట్లయితే అధికమైన ఆదాయాలు వస్తాయి. 8, 9, 10, 11 తేదీలు అధికమైన ఆదాయాలు వస్తాయి. అయితే 6వ తేదీ, 7వ తేదీ, 12వ తేదీ చూసినట్లయితే దానికి రివర్స్లో ఉంటుంది. ఇది మనం గమనించాలి. అదే దానికి ఇన్ఫ్లుయెన్స్. అయితే వార ప్రారంభంలో బుధుడు, రవి, గురువు, శుక్రుడు, శనిలు మీ యొక్క పంచమ స్థానాన్ని చూస్తుంటారు. అది 10, 11వ స్థానాల్లో చంద్రుడు కూడా అక్కడికి రావడం వల్ల 6 గ్రహాలు షష్ఠగ్రహ కూటమి అంటారు దీన్ని. మొదట పంచగ్రహ కూటమి ఉంటుంది వార ప్రారంభంలో. వార అంతంలో అంటే 11, 12, 11 కాదు 10, 11 తేదీలు అయితే అక్కడ చంద్రుడు కూడా రావడం వల్ల ముఖ్యంగా 6 గ్రహాలు కూడా మీ పంచమ స్థానాన్ని చూస్తాయి. అందువల్ల మీకు యాంబిషన్ నెరవేరుతుంది. సంతాన అభివృద్ధిలోకి వస్తారు. సంతానం నుండి శుభవార్త వస్తుంది. వారు అనుకున్నట్టు సాధిస్తారు. కానీ అవకాశం వచ్చినప్పుడు మాత్రం ఉపయోగించుకోవాలి. అలా కాదులే మళ్ళీ చూద్దామని అనుకుంటే అవకాశం తిరిగి ఎప్పటికీ మీ జీవితంలో రాదు. ఇది గమనించాలి DNA ఆస్ట్రాలజీ ప్రకారంగా. అయితే 8వ తేదీ, 9వ తేదీ, 10వ తేదీ, 11వ తేదీ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. ఈ రోజులు ఉపయోగించుకుని ముందుకు వెళ్ళొచ్చు. తదుపరి వారము DNA ఆస్ట్రాలజీ ప్రకారంగా వార లగ్న ఫలాలని తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. మీ గుణబ్రహ్మ సరస్వతి.